హలో ఫ్రెండ్స్, ఇది ఒక అచ్చు తెలుగు గేమ్ షో. దీని కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ గేమ్ లో 3 ప్యానలిస్ట్స్ ఉంటారు, 4 పార్టిసిపెంట్స్ ఉంటారు అండ్ 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 లో ఈచ్ పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ గురించి బ్లఫ్ చేస్తూ ఇంట్రో ఇస్తారు. రౌండ్ అయ్యేసరికి ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదని ప్యానలిస్ట్ కనిపిస్తుందో వాళ్ళని ఓట్స్ రూపంలో ఎలిమినేట్ చేస్తారు. రౌండ్ 2 లో ఈచ్ పార్టిసిపెంట్ ని ప్యానలిస్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అగైన్ ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్ వేసి ఎలిమినేట్ చేస్తారు. రౌండ్ 3 లో మిగిలిన ఇద్దరిని 2 ట్రూత్స్ 1 లై అబౌట్ దేర్ ప్రొఫెషన్ అడుగుతాం. అప్పుడు ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదు అనిపించిందో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్స్ వేసి ఎలిమినేట్ చేస్తారు. ఫైనల్ రౌండ్ లో ఎవరైతే లాస్ట్ కి మిగులుతారో వాళ్ళని క్వశ్చన్స్ అడిగి గ్రిల్ చేసి వాళ్ళ ప్రొఫెషన్ ప్యానలిస్ట్ ఓట్స్ వేసి గెస్ చేస్తారు. గెస్ కరెక్ట్ అయితే ప్యానలిస్ట్ నెగ్గుతారు, గెస్ తప్పైతే పార్టిసిపెంట్ నెగ్గుతారు అండ్ హీ ఆర్ షీ విల్ విన్ 10,000 రూపీస్ ప్రైజ్ మనీ. ఓకే స్టార్ట్. బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. బస్ బ్రేక్ డౌన్ 5-6 టైమ్స్ కంటెస్టెంట్స్ ఇది అరగంట వెయిట్ చేశారా? చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాక్స్ తను ఏడుస్తున్నాడు, నువ్వు అలా అన్నా బ్రో మాట్లాడాలి ఒకసారి. సో ఈరోజు వి హ్యావ్ వెరీ 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 నిజంగా జెన్యూన్లీ వెరీ స్పెషల్ గెస్ట్. ఒక అరుపుతో పిలుద్దాం ఆయన్ని. అరుపు ఏంటి? లెట్స్ వెల్కమ్ గోపీనాథ్. మూడోసారి రాడు, ఇది రికార్డ్ చేసుకో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హౌ ఆర్ యు? నాలుగు యావరేజ్గా ఉన్నా. ఇప్పుడు దీని తర్వాత ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ఏం లీక్ బాగానే ఉన్నా. కూడా బాగానే ఉన్నా. ఇక్కడ ఎవరైనా శ్రీ చిదంబరం చూసారా? గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ బస్ బ్రేక్ డౌన్ అవ్వాలి. బస్ లో చూసేసి వచ్చాడు ఇప్పుడు. అన్నా థ్యాంక్స్ ఫర్ కమింగ్. హోప్ యుల్ హ్యావ్ ఫన్. రాకపోయినా అది చెప్పు. ఓకే, మా యూట్యూబ్ పెద్ద దిక్కు, ద వెటరన్ యూట్యూబర్. ఎందుకు వచ్చింది బాడీ లాంగ్వేజ్ చిన్నగా. ఓకే, ప్లీజ్ సిట్ దేర్. దేరా వేరా? Thank you. And we have special second guest today. Pranay. That is Likith from Roshbottom. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. He is also a veteran YouTuber. Yeah, అసలు కాపీరైట్ స్ట్రైకులు పడి ఛానల్ ఇప్పుడు లెగిసిపోతుంది. 2020 అలా 3-4 ఎగిరిపోయాడు. Bro, thanks for coming. Thank you. How are you? I'm a fan of the show. Thank you. Yeah. Fan of the show Thank అంటే you. చెప్పు కొంచెం. I think అక్కడ క్యాప్చర్ అయినట్టు. ఏదో 3 కెమెరాలు ఉన్నాయి మనకి. Bro, thanks for coming. Thank you. మీకు రూల్స్ గుర్తున్నాయని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూడలే, ఇప్పుడు వచ్చి. బ్రో థ్యాంక్స్ కూర్చోగడ వరకు. యాక్చువల్లీ బస్ బ్రేక్ డౌన్ అవడంతో కొడతారేమో. ఓకే ఇంకా లేట్ చేయకుండా పిలిచేద్దాం. రండి బ్రో, నలుగురు ల్యాప్స్ కొట్టిన పిల్లలు మనల్ని. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీరు నలుగురు అసలు చూసారు ముందు ఎపిసోడ్లు? చూసారు? గుడ్ విత్ ఆల్ ద రూల్స్ అండ్ ఆల్. ఓకే చెప్పాను. యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ ఏంటంటే రూల్స్, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 1 minute వాళ్ళ ప్రొఫెషన్ గురించి చెప్తారు. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, కానీ ఆ 4 ప్రొఫెషన్స్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 4 ప్రొఫెషన్స్ ఏంటో చెప్తా, మర్చిపోయాను, రాసుకుని. వీ హ్యావ్ 1 ఫోటోగ్రాఫర్ among those 4. We have 1 memer. ఓకే. We have 1 content creator. ఇదంతా నా గురించి ఇది నాది. లాస్ట్ కన్స్ట్రక్షన్ మేనేజర్. కన్స్ట్రక్షన్ మేనేజర్. హ్యాండ్స్ పెడిక్యూర్ చేయించుకొచ్చారేమో కాళ్ళకా. ఓకే వాటెవర్. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. వద్దు బ్రో, నువ్వు చెప్పు బ్రో. ఓకే ఫస్ట్ గోపీనా. బ్రో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు రోహన్. నేను బేసిక్గా మీమర్ని బ్రో. సో మీమ్స్ చేసుకుంటూ నేను వేరే వర్క్ కూడా చేస్తూ ఉంటాను. బట్ మెయిన్ ఇంట్రెస్ట్ అండ్ మెయిన్ థింగ్ నాది ఇదే ఎక్కువ ఉంటుంది, మీమ్స్ క్రియేట్ చేయడం ఎక్కువ ఉంటుంది. వేరే వర్క్తో పాటు మీమ్స్ చేస్తుంటాడు, కానీ ఇంట్రెస్ట్ మాత్రం మీమ్స్. అవును. ఇంకా నేనే అంత కోపంగా చూడలేదు. నేను అనలేదు కదా, ఎందుకు చేస్తావు నువ్వు అనట్లేదు. 25 seconds ఉంది ఇంకా. చాలా బ్రో. చాలా మీరేనా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు యాంటీ మీరేనా? నేను చేస్తాను. పాపం ఈజ్ వెరీ జెన్యూన్. బ్రో ఇంకొక బ్రో చాలా టైం ఉంది బ్రో. 1 second.
అయిపోయింది బ్రో. ఓకే బ్రో, బ్రేక్ డౌన్. నీ పేరెంట్ బ్రో? మణిచరణ్. మనీష్ శర్మ. గుర్తున్నా కాబట్టి మణి అని పిలవండి షార్ట్ కట్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. మణిచరణ్. మనీ చరణ్. ఓకే రామ్ చరణ్ అది వెల్ ప్రొసీడ్. ఈరోజు చూద్దాం నీకు మనీ వస్తుందో రాదు. ఓకే శివమణి స్టార్ట్. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద బ్రేక్ డౌన్. మీరే చేస్తారా? లేదు, మరి సారీ. ఓకే ఐఎమ్ మణిచరణ్ పటేల్. ఐఎమ్ కాంటెంట్ క్రియేటర్. Okay. సో బేసికలీ ఇప్పుడు నాకు ఛానల్ ఉంది నార్మల్లీ. సో చిన్నప్పుడు నేను కూడా అందరి లెక్క బుక్లో ఏమంటే పోలీస్ అని రాసేవాడిని. దాని తర్వాత ఇంటర్లో మనకి క్రికెట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో క్రికెటర్ అవుదాం అనుకున్నా. సో దాని తర్వాత ఈ సినిమా పిచ్చి పట్టుకోవడం వల్ల కాంటెంట్ క్రియేషన్ సైడ్ వెళ్దామని, లైక్ మీ లెక్కనే అన్న వ్లాగ్స్ కానీ అది. ఇంకా చెప్పాలంటే మీరు పాత రూమ్లో మీ సోది చెప్తూ ఉంటుంది చూడండి, అలాంటి కొన్ని వీడియోస్ చేశాను. అంటే నార్మల్ వ్లాగ్స్ అంటే బెడ్రూమ్ టు బాత్రూమ్ అట్లా కాకుండా నార్మల్ మూవీ రివ్యూస్, మూవీ వ్లాగ్ కానీ ఏదైనా ఈవెంట్ కానీ అట్లా చేస్తుంటాను. ప్రెజెంట్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 షార్ట్ ఫిల్మ్స్ అలా 2-3 అలా చేశాను. బ్రో టైమ్ అప్. చాలా నీ genuine ప్రొఫెషన్ ఏంటి బ్రో? చాలా చెప్తావు. కాంటెంట్ క్రియేటర్. కాంటెంట్ క్రియేటర్. కాంటెంట్ క్రియేటర్ ప్రొఫెషన్. బాయ్ అక్కడి నుంచి వచ్చామా? మర్చిపోయారు దారిలో. హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ భాను. సారీ భాను, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో తెలియదు సివిల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని నేను కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. వర్కింగ్ యాజ్ కన్స్ట్రక్షన్ మేనేజర్ రైట్ నౌ ఇన్ హైదరాబాద్. వాట్ డస్ అ కన్స్ట్రక్షన్ మేనేజర్ డూ? బ్రో ఏంటి ఒకసారి 10 సెకండ్లో మొత్తం చెప్తా. మేనేజ్ చేస్తూ ఉంటారు bro అక్కడ జరిగే వర్క్స్ అన్ని సివిల్లో. మేనేజ్ అంటే ఒక్కటి చెప్పాడు, ఒక్క వర్క్ ఏం చేస్తారు? కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్ట్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ సెకండ్ పని ఏం చేస్తారు అంటే మేనేజ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్ అండ్ మళ్ళీ చెప్పు, టైం అవ్వాలి. ఇంకేమన్నా అడగచ్చు కదా. లేదు మీరే జస్ట్ మినిట్ ఫస్ట్ రౌండ్. లేదు నేను అడగని ట్రై చేశాను. మీరే చెప్పలేదు. కన్స్ట్రక్షన్ మేనేజర్గా వీ డూ లాట్ ఆఫ్ థింగ్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, బ్రిడ్జెస్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ లేదంటే. మీరు లాస్ట్ కన్స్ట్రక్ట్ చేసింది ఏంటి? రిలేషన్షిప్ విచ్ వాస్ బ్రోక్. డన్ బ్రో, థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో స్టార్ట్. హాయ్, నా పేరు చక్రి. 10th అయిపోయినాక అసలు 10th ఎట్లా పాస్ అయినా నాకు తెలియదు. సేమ్ 10th అయిపోయినాక ఇంటర్లో ఏం తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు ఎంపీసీలో వేసారు. అదొక 1 month వెళ్ళినా. అంటే 1 month నాకు అర్థం కాలేదు ఏమి. దాని తర్వాత మళ్ళీ వేరే గ్రూప్ తీసుకొని వేరే కాలేజ్లో జాయిన్ అయ్యి నాకు సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ పడ్డది. దానివల్ల 1 year బ్రేక్ వచ్చింది ఇంటర్లో. ఓకే. ఆ 1 year ఏం చేయాలని చెప్పి ఒక మీమ్ పేజ్ క్రియేట్ చేసి మీమర్లా ఉన్నాం. సో మీరు కూడా మేము క్రియేటర్. లాస్ట్కి ఎక్కడికి వెళ్తుందా అనుకున్నా. ఆ తర్వాత నేను క్రికెటర్ అయ్యా, క్రికెటర్ నేర్చుకుని ఇవన్నీ వచ్చా నేను అన్నీ మానేసి ఏం చేస్తున్నాను. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ నీ ఫేవరెట్ మీమర్ ఎవరు? నేనే. నీ ఫేవరెట్ మీమర్ నువ్వే. సో ఇంకా ఇద్దరు చెప్పారా మీమర్స్ అని? దీస్ టూ. తను చెప్పాడు మీమరే. తను నువ్వు కంటెంట్ క్రియేటర్, మనోడు కన్స్ట్రక్షన్. మీమర్. Done. ఇంకో ప్రొఫెషన్ ఏది మిస్ చేశారు? ఫోటోగ్రాఫర్ చెప్పలే. అచ్చా, ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఒకటే చెప్పలేదు. ఓకే. సో సంబడి ఈజ్ అ ఫోటోగ్రాఫర్. ఎస్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్. వి షుడ్ ఎలిమినేట్ వన్. వి షుడ్ ఎలిమినేట్ 1 person. నన్నే తీసేస్తారు. అది నలుగురిలో ఒకళ్ళే. వీ షుడ్ ఎలిమినేట్ వన్ నామే చేయొద్దు. చూడలేదు కదా కొంచెం. యు బిజీ యాక్టర్ విత్ కాల్ షీట్స్ డే అండ్ నైట్. గుర్తుకొత్తనే బొక్క చూసారు. యాక్చువల్లీ నేను ఒక పర్సన్ కొట్టేద్దాం అనుకుంటున్నా. బిఫోర్ ఐఎమ్ ఓటింగ్ టు దట్ పర్సన్. నువ్వు వేరే పర్సన్కి వేయచ్చు, నువ్వు కూడా వేయచ్చు. ఇంకేం చేస్తాను రా నేను. బ్రో మీ పేరు మర్చిపోయాను. రోహన్. బికాజ్ మనోడు బస్ బ్రేక్ డౌన్ అర్థం కాదు. తీద్దాం తర్వాత. సో నాకు ఎందుకో నువ్వు ఇంకా 1 minute సరిగ్గా చెప్పలేదు అనిపించింది బ్రో. ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చుగా. అప్పుడు మనోడికే 2 chances వస్తాయి, మిగతా వాళ్ళందరికీ 1 ఛాన్స్ వస్తుంది కదా. అన్ఫేర్. అన్ఫేర్. యా. ఓకే అన్ఫేర్. నువ్వు ఇద్దాం అనుకుంటున్నావా? నేను 10,000 ఇచ్చేసి ఇవ్వచ్చు. ఎందులో మనీ ఇన్వాల్వ్ అయితే కష్టం. కావాలంటే సౌండింగ్ లేస్తాను. 10,000 పెయిడ్. ఈ ఎపిసోడ్ ప్రోమో సౌండ్ తో స్టార్ట్ అవుద్ది. ఇంట్లో చూసే వాళ్ళందరూ నా ఇంట్లో పిల్ల ఎక్కడ ఉందో
బ్రో హూమ్ డు యు ఓట్? అరే ముఖమే చెప్పాను అలాగా. Whom do we vote out? అటు ముఖం మీద చెప్పాలంటే అటు తిరిగి చెప్పంటున్నాడు. శ్యూర్ విష్ యాక్చువల్లీ. అక్కడ చెప్పి తెలిసిపోద్ది కదా అతనే. అప్పటి వరకు అతను సెంటర్ చేసి అతను వేసేయమంటారు ఏం చేస్తాం మరి. లేదు నీకు ఇంకా లైక్ నాకు యాక్చువల్లీ వీళ్ళిద్దరిలో కొంచెం టఫ్ ఉండే. మనోడు ఏంటి అంటే కన్స్ట్రక్షన్ మేనేజర్, ఏం చేస్తుంటే మేనేజ్ అంటే కన్స్ట్రక్షన్ అలా చెప్పాడు. ఎవరైతే టఫ్ ఉండాలి తీసేస్తే బెటరా? అసలు అర్థం కాలేదు కదా సరిగ్గా బ్లఫ్ చేయని వాళ్ళు బేసికల్లీ. అచ్చా ఓకే. నీకు కొంచెం టైం కావాలి పోనీ. కావాలి. లేదు, నేను ఐ వాస్ థింకింగ్ కరెక్టే, యు ఆర్ రైట్. బట్ రోహన్ నుంచి ఐ థింక్ రోహన్ ఇస్ అ ఫోటోగ్రాఫర్. ఐ థింక్ వైబ్ వస్తుంది ఉంచి మనం గెలవచ్చేమో అని. అట్లా ఆడు అది ఎవరో సరిగ్గా బ్లఫ్ చేయట్లేదు అని తీసేద్దాం. నేనే. రోహన్ 20 seconds మాట్లాడాడు. ఈవెన్ 20 seconds లో కూడా 10 seconds he didn't talk. I think we should eliminate Rohan. Rohan was not convincing. He's not a man of two minutes. Every introvert can relate to you. యాక్చువల్లీ ఆ పొజిషన్ సేమ్. ఇలాంటి షోకి నన్ను పిలిచే కానీ నేను అలాగే ఉన్నాను. నాకేం తెలియదండి యాక్చువల్లీ బస్ బ్రేక్ డౌన్ నాదే అయిందండి, నన్ను పంపించేయండి. నేను కాంటెంట్ క్రియేటర్. గుర్తుకొస్తున్న మూమెంట్ ఫర్ బ్రో. So you vote to Rohan? Yes, I want to vote out Rohan. అచ్చా బ్రో నువ్వేం ఫీల్ అవట్లేదు కదా? ఒక్కలే అంటున్నాడు. రేపొద్దున మన గురించి ఏం చేస్తాడు? ఒక్కలే ముందే ప్రిపేర్డా తీసేస్తారు అన్నట్టు ఏమైనా ముందుగానే ఏమైనా అనుకున్నారా మీరు? లేదు ఇంటర్వ్యూషన్ చేస్తున్నారు. దేనికైనా రెడీ అన్నావా? దేనికైనా రెడీ. సరే ఆయన అయితే మరి అంత రెడీ అయినప్పుడు తీసేయాలి. So you vote out Rohan? Yeah. Okay. Guys, give Rohan a big round of applause. Thank you Rohan, thank you bro. Bro, ఒకసారి ట్రా. ఇన్ని ఎపిసోడ్స్ చేసాం కదా, నువ్వు ఒక్కడే నీకు వచ్చి నువ్వు తీసుకెళ్తున్నావు. నేను ప్రతి ఎపిసోడ్ రైట్ బ్రో మీరు కూర్చోండి, ఇంకేమైనా పంపిద్దాం కూర్చోండి. బ్రో చాలా మంది ఇంట్రోవర్ట్స్ కి ఇన్స్పిరేషన్. అసలు దానికైనా మీరు క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇప్పుడు రౌండ్ 2 చాలా yes come on. ఇప్పుడు కరెక్ట్ గా నిజంగా నీకు ఇప్పుడు క్వశ్చన్ ఇంటర్వ్యూషన్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి అడిగేసి నువ్వు ఎందుకు ఇలాగ అంటున్నావు? మీ ప్రొఫెషన్ మీ ఇలాగే అందాల బొమ్మ అదెందుకు వస్తుంది మధ్యలో? కొంచెం హ్యాండ్ జెస్చర్స్ అలాగా. బట్ మిమ్మల్ని ముందే వార్న్ చేసిన బ్రోని అడగకండి. కన్స్ట్రక్షన్ మేనేజర్ చాలా టఫ్ ఉన్నది అక్కడ చూడు. అప్పుడు అడగండి. విజయవాడ కదా? అవును. ఇది ఒక క్వశ్చన్. మీరు కాకినాడు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు అంటే కొన్ని పేర్లు ఉన్నాయి. అలా విజయవాడలో ఏమున్నాయి? విజయవాడలో కూడా సేమ్ కంపెనీస్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అపర్ణ కూడా ఉంది అక్కడ కూడా. ఓకే. మెగా ఉంది. మెగా ఎక్కడైనా ఉంటుంది బ్రా. విజయవాడలో కూడా ఉంది కదా మెగాస్టార్. మెగా ఇంజనీరింగ్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏం తెలుసా, నువ్వు క్వశ్చన్ అడిగేసావు బట్ రైట్ ఆన్సర్ మనకు కూడా తెలియదు. మెగా పవర్, అపోలో, కింగ్ నాగార్జున. నువ్వు రెస్ట్ బ్రో. నువ్వు బ్రేక్ డౌన్ కంటెంట్ క్రియేటర్ కదా? కంటెంట్ క్రియేటర్. మీమర్ కమ్ కంటెంట్ క్రియేటరా? మార్చేయచ్చు. చాలా ఇష్టమా? ఈ చైర్ కూడా మార్చింది అని అడుగుతా. బ్రో ఇందాక నువ్వు మీమర్ అని చెప్పావు. కంటెంట్ ఇప్పుడు ఏమని చెప్తున్నావు? మీమర్. ఇప్పుడు మీమర్ అని చెప్తున్నావు. అయితే నువ్వు రెండో కాదు. సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దేనికి ఫిక్స్ అవుతాం? మిమ్మల్ని దేని గురించి క్వశ్చన్ అడగాలి? కంటెంట్ క్రియేటర్ కదా? నువ్వు కంటెంట్ క్రియేటర్. మీమర్. మదర్ ప్రామిస్ మా మదర్ మీద కాదు. మేము ఫిక్స్ అవుదాం అంటావు. నువ్వు ఒకప్పుడు ఫాలో అయిన పెద్ద మీమ్ పేజెస్ ఏమైనా ఉన్నాయా? ప్రాణేవర్స్. అది కదా, అది మీమ్ పేజే కాదు. ఏమైనా ఉన్నాయా? ముందు అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్ ఒకటి, కూల్ బాబు అనే ఒకటి ఉంటుంది, ట్వీట్ ఆకులు అని. ఏం ఆకులు? ట్వీట్ ఆకులు తెలుసు నాకు. నాలుగు సార్లు చెప్పేసి ఏదో టాబ్లెట్ పేరు చెప్తాం అనుకుంటా. పారాసెటమాల్ సిఏపిడిటీ అని పేరు తెలుసా నీకు? కామెడీ అండ్ పంచ్ డైలాగ్స్ తెలుగు తెలుసా? ఆనా అంటే విన్నా ఎక్కడ విన్నారా? చూడలేదు అయితే. ఈ మంచిగా
మీ రీల్స్ చూస్తాను. దానికి సిఏపిటికి సంబంధం ఏంటి? అంటే మీ మీమ్స్లో కూడా కామెడీ ఉంటుంది కదా అందుకని. లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ మీమ్స్. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ఓన్లీ మీమ్స్ అయితే. దేంట్లో ఎడిట్ చేస్తారు మరి మీమ్స్? ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్. ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్లో సీదా మీమ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు edit? టెంప్లెట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ఎడిట్ చేస్తాను. బై నువ్వు వీడియో మీమ్స్ చేస్తావా, పిక్చర్స్ జస్ట్? నార్మల్ ఇప్పుడు ట్రెండ్ ఏదైతే మూవ్ అవుతుందో ప్రమోషన్ ఎంత తీసుకుంటావు ఒక్కొక్క మీమ్? అంత ఇంకా అంత ఇంత 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 అంటే అంత అప్గ్రేడ్ ఇంకా అవ్వలేదు. నటించక. అంత అప్గ్రేడ్ ఇంకా కాలేదన్న. అంత అప్గ్రేడెడ్ కాలేదు. నీ ఫ్యాన్ అయినా అంత అప్గ్రేడ్ కాదు. ప్రమోషన్ మామూలు ఒక మీమ్ కి ఎంత చార్జ్ చేస్తారు మామూలుగా? అంటే ఎందుకు కాళ్ళు నొక్కుతున్నాయి? బస్ బ్రేక్ డౌన్ కదా, ఎందుకు కాల్ కూడా అయింది. చెప్పు. అంటే మీమ్స్ అంటే నేను వేరే రకంగా మీమ్స్ చెప్తాను. ఇప్పుడు మీమ్స్లో 3 టైప్స్ ఉంటాయి. అవుడి అమ్మ, మీమ్స్ లో 3 టైప్స్ ఉంటాయా? ఏంటిది టైప్స్ ఆఫ్ పీపుల్ వీడియోలు చేసేవాడు? కంటెంట్ క్రియేటర్ ఇదే కాదు. చెప్పు మీమ్స్ లో 3. ఫర్ సపోజ్ టైప్ 1 మీమ్ ఏంటిదంటే అప్పుడే చూసి దాన్ని స్క్రోల్ చేయడం. ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు దాన్ని అప్పుడు రీకాల్ చేసుకొని వదిలేయడం. ఇంకోటి ఏంటంటే నార్మల్ కామెడీ ఎప్పుడు చూసినా మనకి నవ్వు వచ్చేటట్టు. సో బేసికల్లీ నాది సెకండ్ టైప్లో ఉండాలని అనుకుంటున్నా. లాంగ్ లాస్టింగ్, లాంగ్, ఎక్కువ రోజులు నిలబడాలి మీ మీమ్. ఏ నిలబడిన ఏమన్నా చెప్పు. మీమ్స్. అంటే నేను నార్మల్గా అసలు యాక్చువల్ మీమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డిబిఎంఎస్? అది టైప్ 4. ఈ టైప్లు చూడు చివరికి టైప్ ఇష్టం దొరుకుతుంది. ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5, టైప్ 6 ఉన్నాయి కదా, అవి ఎవరు పెట్టారు? అంటే నార్మల్ నేను అనుకుంటున్నా అలా. ఓ మీరే పెట్టుకున్నారు అంటే మీకు మీరే చాట్ జీపీటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మీమ్స్ అన్ని ఎల్లో ఫాంట్ కానీ అలా ఉంటాయి. నేను కొన్ని మీమ్ పేజెస్ చూసి అలా ఉండకూడదు, లైక్ మనం డిఫరెంట్గా చేయాలి అని ఏం చేసావు? రెడ్ ఫాంట్. ఫర్ సపోజ్ అని ఇప్పుడు ఒక అంటే నా మీమ్ ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మీమ్ మాస్టర్ క్లాస్, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. టైప్ 2 బై ద వే, టైప్ 2. ఇదేంటి ఇంకా type? 2 ఉన్నాయి, అవి తర్వాత. ఇదే టైప్ ఇప్పుడు నువ్వు చెప్పబోయే టైప్ 2. ఆ టైప్ అసలు ఎంత టైప్ చెప్పి మళ్ళీ మర్చిపోయినా. టైప్ 1 ఏంటిదంటే మళ్ళీ చెప్తున్నాడు గుర్తుందా? ఆయన సరదాగా అడిగాడు. ఆయన చెప్పేది చెప్తున్నాడు. ఇప్పుడు నా మీమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్న మీరు సపోజ్ స్ట్రీమ్ చేస్తున్నారు అనుకోండి, మీరు నార్మల్గా ఏదో ఒక హిందీ ఏదో మాట్లాడుతుంటే మీ ఎడిటర్ అన్న హాస్పిటాలిటీ బి అచ్చా హే అని ఒక మీమ్ వేసాడు అనుకోండి. నువ్వు వెళ్ళలేదు ఈ రౌండ్, ఆ? నేను తీయట్లేదు. నా మీమ్స్ అలా ఉంటాయి అన్నట్టు. బ్రో నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆగు. ఇప్పుడు నేను నువ్వు ప్రణయ్ ఉంటావు వీడియోలో అనగానే ఆపేయడం చెప్పడం. ఎలా అంటే నేను చూడలేదు ప్రణయ్ వీడియోలు. సొల్లుంగ. ఇప్పుడు అంటే ఇంకో టైప్ ఆ టైప్స్ ఇప్పుడు ఇంకో సర్టెన్ మీమ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్ కానీ ఏదో పాత మూవీలో ఒక సీన్ ద్వారా ఇది క్లైమాక్స్ అని చెప్పేటట్టు ఉంటాయి. సో నాది అంటే స్పెసిఫిక్లీ ఎక్కువ ఆ జానర్ని నేను పిక్ చేయాలి. మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏంటది? ఒకసారి అతనికి మైక్ ఇవ్వండి. ఫస్ట్ ఆయన చెప్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను? బెస్ట్ బ్రేక్ డౌన్ నాకు కదా అయింది. ఎത്ര ఎందుకు చెప్పాను? నాకేమనిపిస్తుందో చెప్పిన నేను అబ్జర్వ్ చేశా. మనోడు మీమర్, మనోడు అనుకుంటున్నాడు అన్నీ చేయట్లేదే. మీరు టైప్ 1 బ్రో నేను ఒకటి అబ్జర్వ్ చేశా. ఓకే, నేను ఒకటి ఆయన గురించా? కాదు మనోడు ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నా. ఇతనా? కార్గో ప్యాంట్స్ వేసాడు. వాళ్ళు ఏవో పెట్టుకోవాలి చాలా పాకెట్ చెక్ చేయొచ్చా? మెమరీ కార్డ్ ఏదైనా ఉంటుందా? అవన్నీ చేయకూడదు. చేయకూడదా? మీరు యాక్చువల్లీ ఇది కాయిన్స్ అడుగుతూ ఉంటారు కదా, వీళ్ళే కదా మామూలుగా ఇలా చేయడానికి స్క్రూ చెప్పడానికి ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటారు. బ్రేక్ డౌన్ కొంచెం బ్రేక్ తీసుకుందాం. నువ్వు మళ్ళీ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అన్నావు మనోడికి. ఇప్పుడు ఫొటోస్ ఎలా? ఫొటోస్ మీమర్. మీరు టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఆ కేటగిరీ ఏమీ లేదు, ఆ టైప్స్ ఏమి లేదు. మీరు చేసిన లాస్ట్ మీమ్ ఏంటి? మొన్న స్పైడర్ మ్యాన్. అది ఏంటి? వాట్ ఇస్ మేము చెప్పు. అది 3 స్పైడర్ మ్యాన్ ఇట్లా ఉంటాయి అదా? కాదు ఓ మై గాడ్, అది వచ్చింటే అసలు నేను నువ్వే విన్నారు. స్పైడర్ మ్యాన్ మూవీలో
హీరో అంటే ఆమె వేరే వాళ్ళని కిస్ చేసేటప్పుడు డ్యూడ్ సాంగ్ వేసి పెట్టి అందరిని స్టార్ట్ చేసి నువ్వేనా బ్రో ఇవన్నీ చేసేది? సాయి అభ్యంకర్ గారు అనవసరం కొట్టాడు అన్నమాట. అందరూ అయ్యే ఈ ప్రదీప్ రంగనాథన్ నువ్వు ఎదిగే బూత్ మాట్లాడదు రికార్డ్ అవుతుందా? లవ్ రా సాయి అభ్యంకర్. మరి ఇలా అందరూ గుంజుకోవట్లేదు. సో చెప్పు అడగండి. మీరు కన్స్ట్రక్షన్ అడగండి. సరే వేరే స్పైడర్ ఏమైనా వేరే ఏమైనా చెప్పు. డూడ్ లేకుండా ఏమైనా చెప్పు. సూపర్ మ్యాన్. ఇండియా సంబంధించి లోకల్ లోకల్ మీమ్స్. ఏదో ఒకటి కలిపేయడం అంటే ఏదో కలిపాడు ఆడు పాప అంతసేపు ఇది అంటే ఎలా అంటే బెస్ట్ మంచి చెప్తా. విత్ లవ్ సినిమా ఉంటుంది కదా, తిప్పిక విత్ లవ్ సినిమా ప్రమోషన్ ఎంత తీసుకుంటావు? ప్రమోషన్ ఎంత తీసుకుంటావు? బాగానే తీసుకుంటా. విత్ లవ్ మూవీలో ప్రమోషన్ ఎంత తీసుకుంటావు? 15,000. బాగానే తీసుకుంటా. సరిపడా తగినంత. మీరు ప్రమోషన్ ఎంత తీసుకుంటారు? బాగానే మంచి టైప్ 1 టైప్ 2 ఫోన్స్ అని ఏదో ఒకటి కలిపేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు. మీ పేజ్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అలా కడతాడంటే టైప్ 1 టైప్ 2 టైప్ 3 10K 20K ఏంటి ఎంతమంది? అరే అది కూడా బానే బ్రో. ఒక్క స్పెసిఫిక్ ఆన్సర్ లేదు. వద్దులే, మనం స్టాట్స్ గురించి అడగద్దు. ప్రమోషన్ ఎంత తీసుకుంటారు? ఇప్పుడు నీ ఏజ్ ఎంత అన్నావు అనుకో, తగినంత. బాగా అది కూడా లెక్కేస్తాడు. 10th క్లాస్ 12th క్లాస్ ఫెయిల్ అయిపోయింది సెలవులు అని. బ్రో చెప్పు బ్రో. ప్రమోషన్ ఎంత? విత్ లవ్ లో ఆమె హీరో మళ్ళా ఫస్ట్ హీరోయిన్ దగ్గరకు వచ్చినాక ఆమె ప్రపోజ్ చేస్తాడు కదా, ఆమె ముస్లిం కదా, ఒకటి మేము ఉంటుంది జాగ్రత్త చెప్పాక కొంచెం బూతులు వద్దు అయితే ఆపే. నువ్వు మాట్లాడొచ్చేమో. బాయ్ కాదేమన్నా తేడా కొట్టింది. నేను మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వేరేది. దీనికి మా ముగ్గురికి ఎటువంటి సంబంధం లేదు. అప్పుడే సంబంధం ఉన్నట్టు ఉంటది. సరే చెప్పు, ఎక్స్ప్లెయిన్. క్లాస్ రూమ్ లో ఫ్యాన్ వేస్తే చలి పెడుతుంది, ఉబ్బరిస్తుందంటే ముందు బురకది చలి పెట్టదు అంటారు కదా, దానికి ఆమె ఒక తిడుతుంది అనమాట, అది దీనికి కలిపిన. నెక్స్ట్ మీమ్. నీ బెస్ట్ మీమ్ ఏంటో చెప్పాయి. యా బెస్ట్ మీమ్. నువ్వు తొడగొట్టి చావాలి, నేను పడుకోలేదు. వాళ్ళు ఏది కలిపారు? ఇతనాల్ లాగా. టైప్ 1 టైప్ 2 లో ఏ టైప్? నీ కూతురు నిప్పురా బెల్లం అట్లా కాదు. సీతమ్మకిలో సిరిమల్ల చెట్టులా ఒక ఉండే మధ్యలో కచ్చిగా అంటాడు చూడు, దాని బదులు నీ కూతురు నిప్పురా అని వస్తుంది. పైన వస్తుంది టెంప్లెట్ అదే కదా, పైన ఒకటి జరుగుతుంది కింద ఒకటి జరుగుతుంది. ఆ టెంప్లెట్ అలా కాదు. నాకు తెలిసి మనోడు మేమేంటంటే రావు రమేష్ అది ఏంట్రా అది అంటూ ఉంటాడు కదా, అప్పుడు కజ్జిగా అంటాడు. కజ్జిగా ప్లేస్ లో నీ కూతురు నిప్పురా అనేది ఎందుకంటాడు? నీ కూతురు నిప్పురా అదే మేము కలపడం. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? టైప్ 1 లోకి రావట్లేదనా? కాదు, మీరిద్దరు కొంచెంసేపు రెస్ట్. బ్రో కన్స్ట్రక్షన్ మెగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. చెప్పండి. నేను చెప్తాను ఇప్పుడు. మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇదే అది ఫిక్స్ కదా మీరు ప్రస్తుతానికి ఓకే. ఇప్పుడు ఎంత ఇసుకలో ఎంత సిమెంట్ కలపాలి చెప్పు. అది ఇలా కొండలా కట్టి మధ్యలో తీసేలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అది ఒక డిజైన్ ఉంటుంది, మిక్స్ డిజైన్, ఆటల్లో నుంచి చేస్తాం. నువ్వు కష్టమైన పదాలు చెప్పేస్తాడు అర్థం కాదు. మనం చేయం బ్రో, అదే యాక్చువల్ ఒక ఫార్ములాస్ ఉంటాయి, దాని ప్రకారం చెప్పుకోమని మనం చేయవు. అది నేను చేయను. ఇప్పుడు వెళ్ళి మనం నేను కూడా చేయను. వస్తుంది అట్లా మొత్తం మిక్స్ అయిపోయి అదే వచ్చేస్తుంది. మనకు కావాలంటే అట్లా తిరుక్కుంటూ వస్తుంది కదా. మనకు కావాలంటే తిరుక్కుంటూ వస్తుందా? మనం ఆర్డర్ చేసి అతను చూడండి, అతను కావాలంటే తిరుక్కుంటూ వచ్చిందా బస్సు? రాలేదు అలా. తెచ్చుకోలేదు. కాదు కాదు, నాకు అర్థమైంది. ఇప్పుడు మిక్సర్ సైజ్ ఉంటాయి. ఇప్పుడు నేను చిన్న పాక కట్టుకుంటున్నా నిజంగానా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అలాంటివి మెగా ఇవన్నీ చేయాలి. బట్ బ్రో ఇస్ ఎ కన్స్ట్రక్షన్ మేనేజర్. మేనేజ్ చేస్తారు మీరు అయితే. మీరు ఎంతమంది మేనేజ్ చేస్తారు? ఉంటారండి ఒకటి 15-20 మెంబర్స్. బాగా బాగా మీరు 15-20 పీపుల్ కి మీరు ఎవ్రీడే పే చేస్తారా? నేను ఎందుకు చేస్తాను, కంపెనీ మీరేం చేయరా? మీరు మీ మేనేజ్ చేశారంటే వాళ్ళతో ఏం మాట్లాడతారు? పని చేయండి అని. ఏం పని బాయ్ బాయ్ ఫస్ట్ నుంచి. బ్రో నువ్వు చిన్నప్పుడు క్వశ్చన్ తిప్ప ఆన్సర్ కింద రాసే టైప్ కదా. దొరికేసావు.
వాట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? ప్రాసెస్ ఇస్ ప్రాసెస్. వాళ్ళకి ఏదైతే వర్క్ డెడికేటెడ్ వర్క్ ఉంటుందో ఆ వర్క్ వాళ్ళకి ఇస్తాం. డెడికేటెడ్ వర్క్ బ్రో కాదు, వర్క్ ఏంటి వాళ్ళు చేసేది అనుకో, దండం పెడతారు. ప్రొఫెషనల్ ఎథిక్స్. వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్పేది అనుకో. నేను నన్ను వచ్చి చెప్తాను సార్, నువ్వు నన్ను కన్స్ట్రక్షన్ మేనేజ్ చేస్తాను, మీరు వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళకి ఏం చేయాలో చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు నేను చెప్పింది డిస్కస్ చేస్తే మళ్ళీ కంపెనీ అవన్నీ కష్టం. ఇసుక సిమెంట్ అది మనం చెయ్యం, వస్తాయి మనం చెయ్యి ఇసుక సిమెంట్. నేను చేస్తాను ఎప్పుడు చెప్పలేదు బాయ్. ఇప్పుడు నేను ఓకే నువ్వు అదంతా పక్కన పెట్టి నీ మెగా వాట్ ఎవరు పక్కన పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను, మా మేస్త్రి హ్యాండ్ ఇచ్చాడు, అలా సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు నేను సూపర్వైజ్ చేద్దాం అనుకుంటున్నాను, వాడి ఇసుకలో ఎంత కలుపుతున్నాడో నాకు తెలియదు కదా, నువ్వు చెప్పు నాకు ప్రెజర్. అది మనకి తెలియదు అండి, తెలీదా? ఆల్రెడీ కలిపేసి ఉంటాడు కదా. లేదు ఎంత కలప తీరి నా ప్రాక్టికల్స్ ఉండవా, మనకి తెలియదమ్మా. బ్రో మీకు ఏం తెలుసు బ్రో కన్స్ట్రక్షన్ మేనేజ్ చేయడం కాకుండా మీకు ఏం తెలుసు? బానే 15-20 పీపుల్ కి పని చేయండి. ఫోన్ కాల్స్ లో మెసేజ్ ఎటువంటి వస్తాయి సార్, ఈ వర్క్ కంప్లీట్ అయిందని వస్తుంది కదా, బ్లూ టిక్ లో వస్తాయి నాకు అలాగా ఏమని వస్తాయి, హాయ్ గుడ్ మార్నింగ్, ఈ రోజుకి ఇంతవరకు వర్క్ చేసి అదే బ్రో మీరు అన్ని చోట్ల అప్లికబుల్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా వర్క్ కూడా ఈ రోజు ఎంతమంది జనాలు, ప్రణయ్ కూడా కన్స్ట్రక్షన్ మేనేజరే. గోడ కట్టమన్నా అంటే గోడ కట్టేసేసాము, గోడ కట్టి ఏ ప్రాబ్లం లేదు, చార్మినార్ కొట్టండి కట్టేసాం. నాకు నీ జాబ్ కావాలి, నీకు గోడ కట్టమని పైన చెప్తాడు, నువ్వు కింద చెప్పే గోడ కట్టేసాను, అయిపోయిందా గోడ అయిపోయింది. అంటే వెళ్ళి చెక్ చేసుకుంటాం కదా. ఏం చెక్ చేస్తావు, గోడ అయిందా లేదా? దాని మెజర్మెంట్లు ఏం చేశాడు, మెజర్మెంట్ మీరు అన్నట్టు మెజర్మెంట్ ఎక్కడ వరకు నేను అన్నదే అంటున్నావు నువ్వు, మళ్ళీ అదే చెప్పబోతున్నా చెప్తున్నట్లేదు, నేను చెప్పింది ఒక్కటి చెప్పు బ్రో, కన్స్ట్రక్షన్ మేనేజర్ కి తెలిసేది ఒక్కటే చెప్పు, వేరే వాళ్ళు ఎవరికి తెలియకూడదు. షెడ్యూలింగ్ బ్రో. అదే ఇప్పుడు 130 తెలిసి 250 ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అలాగే మాట్లాడతారు. మీటింగ్ కంప్లీట్ అయిందా, కంప్లీటెడ్ సార్, ఏం చేస్తారు మాట్లాడుకోను. లేదు అలా కాదా, అంటే స్టేజెస్ ఆఫ్ వర్క్ ని మనం షెడ్యూల్ చేస్తాం, దాని ప్రకారం వర్క్ ఏందో లేదో చూసుకో. వర్షం పడితే బాగుండు, అందులో నా ఏడుపు కనిపించదు. ఇది ఏంటి పాప, అతనైనా బాగా అన్నాడు, ఇతనేమో టైప్లో అంటున్నాడు, ఇతనేమో మేము చెప్పిన ఆన్సర్ లేదు మళ్ళీ మాకు చెప్పి. ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాసెస్ బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్స్ నథింగ్ బట్ ఎ ప్రాసెస్. ప్లీజ్ లైక్ ద డిస్లైక్ బటన్. నేను చెప్తాను ఇలాగా. ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మైక్రోసాఫ్ట్, అంటాడు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. లేదు కన్స్ట్రక్షన్ మేనేజర్. రేటింగ్స్ ఎలా ఉంది? లేదు ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, I'll update you soon. By EOD. బాయ్ నువ్వు చెప్పేది చెప్పు. బాయ్ చెప్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉంటుంది కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి, ఐ మీన్ షెడ్యూలింగ్కి, అది యూస్ చేసి కాదు మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ అని. మీరు గోడ ఎక్కడ కడతారు, చాట్జిపిటీలోనా? ప్లీజ్ మీరు సేమ్ వర్డ్ చాట్జిపిటీకి ఇస్తున్నారు, ప్లీజ్ కట్టండి వాళ్ళు, కట్టేస్తా వాళ్ళు. దాంట్లో మనం షెడ్యూల్ చేయొచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దాని ప్రకారం వర్క్ అవుతుందా లేదా చెక్. ఎవరు వేస్తారు ఈ స్టెప్లు? మనం చేయొచ్చు, లేదంటే మన కింద స్టెప్లు వేస్తారు. ఇతను కొరియోగ్రాఫర్ బాయ్. పెద్దవే పలికిన మాటలు. నువ్వు ఉంటావో లేదో పక్కన పెడితే కిలికి హోమమ్మ మొత్తం కన్స్ట్రక్షన్ మేనేజర్, కమ్యూనికేషన్ అంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఉంటుంది. మధ్యలో మనం అందరం చైనా వాళ్ళు, చార్మినార్ వాళ్ళు, మామూలు వాళ్ళు. మనదేమో బస్ బ్రేక్ డౌన్ అయింది, మన మెంటల్ బ్రేక్ డౌన్ భయ్యాదేమో చాలా సరిపడా కొంచెం కానీ మనోడు ఒక అరగంట సేపు మేము ఎక్స్ప్లెయిన్ చేశాక ఏం చేస్తాం, అతను సరిపోవాలి అసలు కలిపేయడం అన్నవాడు. సార్ ఇంకెవరు చెప్పండి, ఏ సినిమా చూసారండి? బాబ్ ద బిల్డర్ తెలుసా? అదే ఇన్స్పిరేషన్ బ్రో మాకు చిన్నప్పుడు చూసి. సో బాబ్ ద బిల్డర్ లో వాడు ఏం చేస్తాడు? కడతా ఉంటాడు. ఏం కడతా ఉంటాడు? స్క్రూలు అవన్నీ వస్తాయి కదా వెనకమాల. మీరు ఎలాగ క్లయింట్స్ ఎలా మాట్లాడతారు? కంపెనీ బ్రో నువ్వు ఏం చేస్తావు? బాయ్ బాయ్ బాయ్. నీ జాబ్ డిస్క్రిప్షన్ చెప్పోసారి.
ఓన్లీ నెట్ఫ్లిక్స్ స్టైల్ అయినా చెప్పు, థ్రిల్లర్ స్టైల్ అయినా ఓకే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మేనేజర్ రోల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. దాని జాబ్ డిస్క్రిప్షన్లో ఏముంటాయి చెప్పు. నువ్వు ఇంకా ట్రై చేస్తున్నాను. బేసిక్గా మీకు దీనికి సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఓ అమ్మా, అరే బాబు చేసాను రా, డన్ ఎవ్రీథింగ్. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఏంటి డిగ్రీ పేరేంటి? యా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంటే దాని పేరే అది. ఇతను డిగ్రీ చేయాలి, మీమ్స్లో డిగ్రీ చేయొచ్చు. ఇతను టైప్ 1 టైప్ 2 టైప్ 3 డిగ్రీ చేయొచ్చు. మీరు ఏ డిగ్రీ చేయాలనుకుంటే పిడిగ్రీ అయినా అవ్వచ్చు. ఎందులో చదువు, ఏ కాలేజ్ చదువుకున్నారు? కన్స్ట్రక్షన్ గోడలు మీరు కట్టలేదు. ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్, ఆ కాకుండా ఆన్సర్స్ విత్ వర్డ్స్ అంటే మళ్ళీ కూడా ఏదో వస్తుంది దగ్గర నుంచి. నేను చెన్నైలో చదువుకున్నాను. మొత్తానికి ఒకటి One specific answer. అక్కడ అది కాకుండా జాబ్ డిస్క్రిప్షన్ అదే మీరు ఆ ప్రాపర్ డిగ్రీ అనేది ఉండాలి. దాని తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మేనేజింగ్ ద పర్సన్, మేనేజింగ్ ద వెండర్స్. కాదు ఇప్పుడు ల్యాబ్ లో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవి ఇంజనీరింగ్ వెళ్ళిపోతుంది. మీరు చదువుకుంది ఏంటి? Engineering. లైఫ్ జీవితం కాదు కదా, మేనేజ్మెంట్. ये खुदा तेरा गवाह, बड़ी रोशनी आ रही है क्योंकि यहाँ पे रोशन है. ఇవన్నీ క్యాలే, ఒక్కటి నార్మల్ లేదు ఈ దగ్గర నుంచి. నీకు ఇంకోటి చెప్పినప్పుడు నాకు రన్ అవుతుంది మైండ్లో ఎవరిని తీయాలండి. అందరు టఫ్ కాంపిటీషన్. అమ్మో బ్రో మేనేజింగ్ కాకుండా పదం వాడకు, మేనేజింగ్ కన్స్ట్రక్షన్ వాడకు బ్రో. ఇప్పుడు మీ పేరు చెప్పండి. బాను. అలాగా మీకు గ్రూప్ ఏదో ఏ గ్రూప్? ఇంజనీరింగ్ సివిల్. ఓకే. దాని తర్వాత ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చినందుకు క్విట్ చేసి మీరు ప్యాషన్ ఫాలో అయ్యి సినిమాల్లోకి వెళ్ళలేదు కదా? నార్మల్గా అలాగే వెళ్తారు. సివిల్లో సబ్జెక్ట్ ఎవరున్నారు సివిల్ ఇంజనీర్ ఇక్కడ? మీ దగ్గరకు వస్తా ప్రమోషన్కి అంతా మర్చిపోలా. నేను అడగరా, సివిల్ చదివి ఒక ఇంజనీరింగ్ ఒక 5 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు 9 అవే పేరు కామన్ గా అందరికీ ఉంటాయి. నౌన్స్ ఫస్ట్ ఇయర్ కాదు, ఫస్ట్ ఇయర్ దగ్గర పెట్టుకో. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ లో నువ్వు ఏదో సబ్జెక్టులు చెప్పనిపోయి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. చెప్పు బ్రో. సివిల్లో నేను ఒక రీల్ చేశాను, కొంచెం నాలెడ్జ్ ఉంది. 2.4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అదొక సొల్లింగ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఒకసారి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా ఒకటి ఉంటుంది. నువ్వు మామూలుగా ఐస్ ఫుల్ అమ్ముతావు కదా, ఫుల్ ఐస్, మామూలు ఐస్, మెకానిక్స్ అని ఒకటి ఉంటుంది. మెకానిక్స్. ఏ మెకానిక్స్? సాయిల్ మెకానిక్స్ అని. సాయిల్ ఏ ఉంటదేంటి అంటే సివిల్ ఫ్రెండ్స్ దేర్. సాయిల్ మెకానిక్స్ ఒకటి, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఒకటి చెప్పావు, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, తీసా వర్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. అస్సలు ఆలోచించకుండా ఇప్పుడు కూడా ఆలోచించి టక్ టక్ అని చెప్పండి. టక్ టక్ అని వర్డ్ కాకుండా మామూలు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, అయిపోయింది. మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉంటుంది. మళ్ళీ కన్స్ట్రక్షన్ ఎందుకు వస్తుంది అందులో? సాయిల్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్. బిల్డింగ్ అంటే వచ్చా? ఫస్ట్ ఫౌండేషన్ తీస్తారా? అవుతారు. ఆ ఫౌండేషన్ తీస్తారు. తర్వాత కింద ఫౌండేషన్ కోసం తీసేసిన తర్వాత ఫౌండేషన్ వేసి ఆ పైన తర్వాత ఏంటిది పైకిపోతారా? నాకు మంచిగా అగరబత్తి వెలిగించి పొగ పంపిస్తున్నారు బయట. బ్రో మనం అందరం కూడా కన్స్ట్రక్టర్ మేనేజర్స్. ఇంటి ముందు బిల్డింగ్ కట్టడం చూసారా? అదే దట్ ఇస్ వాట్ ఇస్ డిస్క్రైబింగ్. మీ ఇంటి ముందు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటే. బానే ఇంటి ఎదురుగా ఒకటే కదా ఉండేది. అయితే ముందు 3 ఇళ్ళు ఉంటాయిగా. మా చిన్నదే బ్రో. ఈయన గేటెడ్ కమ్యూనిటీలో లేరు. ఈయన
తర్వాత ఆ వర్డ్ నాకు తెలిసింది బ్రో. బేస్మెంట్ వేసి ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తారు, అదే గోడలు కడతారు. బేస్మెంట్ ఏం చేయాలి, కన్స్ట్రక్ట్ చేయలేదా? తర్వాత గోడలు కట్టిన తర్వాత ఒక ఫ్లోర్ కాలేజ్ పేరండి మీరు చదువుకున్న కాలేజ్ పేరు? చెప్పకూడదు. ఒకసారి వేరే చదివి చెప్పు. మాకేదో పెద్ద తెలుసు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేరేది అదే కదా. వెరీ సారీ ఫర్ ఎందుకో చెప్పకూడదు పేరు. మళ్ళీ తెలిసిపోద్ది వాళ్ళ గురించి బయటకు వస్తే ఎట్లా స్టూడెంట్స్ అంటే ఎట్లా. స్టూడెంట్స్ ఉంటే ఎట్లా? అంటే మీరు స్టూడెంట్స్ బయటకు వచ్చారని మీరు బ్యాడ్ స్టూడెంట్ అని మీరు అనుకుంటున్నారా? కాదు, మరి ఇంత బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రాకూడదు కదా. మీరు మా గురించి అంటున్నారా? మీకు పోనీ గోడ ఎలా పగల కొడుతుంది? చాలా వేస్ ఉన్నాయి బ్రో. ఒకటి చెప్పండి. హ్యామర్ తో కొట్టొచ్చు, డ్రిల్లర్ ఇంకా ఇదా అట్లా. అదే బ్రో, కొంచెం మనం వర్డ్స్ యూస్ చేద్దాం కదా మామూలుగా. గోడ ఎలా కడతారంటే చాలా వేస్ లో కడతారని కాకుండా డైరెక్ట్ గా పాయింట్స్ చెప్తాం. హ్యామర్ తో కొట్టొచ్చు, డ్రిల్లింగ్ మెషిన్స్. ఇంటి ముందు అదే జరిగినాయి అనుకుంటా. మీ ఆన్సర్స్ తర్వాత నేను తలతో కూడా పాల్గొంటా. బ్రో ఇంకొకటి పొక్లెన్. అతను టైప్స్ అంటే అతను అడగాలి. ఆ మెషిన్ ఉంటుంది కదా, జేసీబీ పొక్లెన్, వాటితో కూడా. జేసీబీ ప్రొక్లైనా రెండిట్లో అవి రెండు 2 బ్రాండ్స్ బ్రో. జేసీబీ ఇస్ బ్రాండ్, ప్రొక్లైనర్ కూడా బ్రాండ్. ప్రొక్లైనర్ కూడా బ్రాండే, ట్రాక్టర్ కూడా బ్రాండే. ఇలా ట్రాక్టర్ లో ఫెర్గ్యూస్ అవి వేరు ఉన్నాయి. ఫెర్గ్యూసన్, ఫెర్గ్యూస్, మహాబలం, మహా సిమెంట్, మహా సిమెంట్. ఏ సిమెంట్ మీకు నచ్చుతుంది బాగా? మిగిలింది అదే, ఇంకేమైనా అడగాలి? అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ అదే కదా ఇంజనీర్ చాయిస్ అని వస్తుంది కదా, యాడ్స్ చూడలేదా? మహాబలం, మహా సిమెంట్ అది వాడు యాడ్స్. అల్ట్రాటెక్. నువ్వు కన్స్ట్రక్షన్ మేనేజర్ కదా, ఇంజనీర్ కాదు కదా. మనకు తెలుస్తుంది కదా ఏం వాడుతున్నాం అని. ఓకే, ఈ పాయింట్ మీద నుంచి ఉందాం అయితే. మనకు తెలుస్తుంది కదా ఏం చేస్తాం అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి. వాల్ కన్స్ట్రక్షన్ దాని గురించి. ఆళ్ళ కడతారు, ఆళ్ళ చేస్తారు. ఆడెవడో అన్నాడు, ఆడెవడో కూర్చున్నాడు, ఆడికి చెప్పాను, ఆడు చేసాడు, ఆళ్ళు తీసేసి స్లాబ్ హైట్ ని బట్టి కడతారు. ఏదో థిక్నెసెస్ ఉంటుంది. ఏదో ఓ పని చేద్దాం, ఇప్పుడు ఫ్లోర్ కట్టాలి, యావరేజ్ హైట్ ఎంత ఉండాలి సీలింగ్ టు ఫ్లోర్? యావరేజ్ ఉండాలన్నా ఒక 9 feet 10 feet. నాకు తెలీదు, ఏదో అడిగా, ఏదో ఆన్సర్లు చెప్తే కొంచెం ఆనందంగా ఉందామని అంతే. నాకు ఇదేదో అపరిచితుడు సినిమాలు 8 to 10 or 12 8 వాళ్ళ ఉంటుందా? ఇష్టం అండి. ఉండొచ్చు. నేను క్వశ్చన్ చెప్తా. 8 ఉంటే నాకు ప్రాక్టికల్లీ స్పీకింగ్, ఇప్పుడు 6 feet ఆయన ఉన్నాడు, ఆయన ఫ్యాన్ వేసుకున్నాడు అన్నాడు అనుకో, గాన్గా చేయదలేస్తుంది. యావరేజ్ మనం చెప్తున్నాం కదా, మళ్ళీ యావరేజ్ వస్తుంది. యావరేజ్ చెప్తాం. కోమా యావరేజ్ ఇల్లడా? యావరేజ్ అంటే ఏంటి బ్రో? నేనే ఇప్పుడు ఎంత టు ఎంత ఉంటే మధ్యలో దాన్ని యావరేజ్ అంటారు కదా. నువ్వు 8 యావరేజ్ అంటున్నావు అంటే 6 feet ఫ్లోర్లు కూడా ఉంటాయా? అంటే 7 కూడా ఉండొచ్చు కదా. 8 ఉండకూడదు అంటున్నాను. ఉండొచ్చు కదా బ్రో, అసలు మాట్లాడండి నీతో. ఉండొచ్చు ఉండొచ్చు ఉండొచ్చు. మీరు బిల్డింగ్ కట్టే అన్నారు కదా, ఫ్లోర్ కి ఎన్ని మెట్లు ఉంటాయి? 24 or 25. 24 మెట్లు ఉంటాయి. 25. 24 24 యావరేజ్. మన ఇష్టం. మళ్ళీ అరే ఇదోడే తెలుసు, 16 మెట్లో 18 మెట్లో ఏవో ఉంటాయి. అంటే ఒక స్టేర్ కేస్ 9, ఇంకో స్టేర్ కేస్ 9, యావరేజ్ హైట్ ఏదో ఉంటుంది. నాకు అదొకటే తెలుసు. 24 అయితే కాదంటావు? కాదు. వాట్ ఇస్ దిస్ కన్స్ట్రక్షన్ మేనేజర్ ఆల్రెడీ మేనేజ్ చేస్తా. అన్ని ఒకే ఫ్లోర్ లాగా ఉండవు కదా బ్రో, కొన్ని హైట్ ఉంటాయి, నేను మీ అందరూ కొన్ని మెట్ల హైట్ తక్కువ. ఏంటి అందులో కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా అనిపిస్తుంది. మీరు కొంచెం ఆలోచించుకుని చెప్తున్నట్టు. లేదు, మెట్ల height 16 అనగానే మాత్రం అన్ని అలా ఉండవు. ఈ గ్యాప్ ఉంది కదా. నేను కూడా ఈలోపు ఆలోచించే 16 ఉంటాయి లేదా ఇంకెక్కువ వస్తాయి. కన్స్ట్రక్షన్ మేనేజర్ కాన్ఫిడెన్స్ గా చెప్పడంలో కొంచెం ఆలోచించారు ఆయన. ఆయనే మామూలుగా నాకు తెలిసిన మెట్టల్ని మనం కట్టం కదా. మెట్టల్ మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మొదలుగా వచ్చాడు. బ్రో నా బస్సు బ్రేక్ డౌన్ అయింది, ఆపేద్దాం, షో ఆపేద్దాం. ఆయన సీదా 2 ఫ్లోర్లు కడతాడు అంతే, మధ్యలో ఏమి ఉండదు. చెప్పు ఏ ప్లీజ్. అవి ఆయన చేయడం వేరే వాళ్ళు చూసుకుంటారు. బేసిక్ అది సప్లీ ఉండిపోయింది ఆ సబ్జెక్ట్. ఆయన ఏ చెప్తాడు? చెప్పండి. సిమెంట్, శాండ్, సిమెంట్, శాండ్, డబ్బులు, కంకర, కంకర, స్టోన్స్. రౌండ్ 2 అయిపోయింది రౌండ్ 2. లెట్స్ మూవ్ అహెడ్. నాకు భయం అవుతుంది యాక్చువల్లీ నెక్స్ట్ రౌండ్ లో బ్రోని పెట్టాలి అంటే. నాకు అసలు నేను ఇప్పుడు ఇంటికి వెళ్తానని భయం వేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బిల్డింగ్లు కడుతున్నారో. అందరూ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి అది ఆయన చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, ఈయన దగ్గరికి వెళ్తే ఆయన చేస్తారు. బిల్డింగ్ ఎలా కడుతున్నారా మీరు? బిల్డింగ్ లోకి వెళ్ళి పిల్లర్ చెక్ చేస్తానంటే
కరెక్ట్ కట్టారా ఇది? సో బ్రో నువ్వు చెప్పు, నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు? నన్ను నేనే ఎలిమినేట్ చేస్తా. ఎన్నడా ఎందుకు వచ్చింది నిన్నే లేదు చెప్పు నాకు, నువ్వు చెప్పు బ్రో. నేను అదే ఆలోచిస్తున్నా. బ్రో కూడా కాన్ఫిడెంట్ గా చెప్పాడు, మీమర్ అని చెప్పాడు కదా. హీస్ చేంజ్డ్ కదా హిస్ ప్రొఫెషన్. ఎస్, మనీ కంటెంట్ క్రియేట్ టు మేమర్ అయ్యాడు, టైప్స్ చెప్పాడు కదా. నాకు భయం అవుతుంది నెక్స్ట్ రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు. యాక్చువల్లీ నాకైతే టఫ్ ఉంది. ఓ పని చేద్దాం, పంటలేద్దాం. Yeah, అంటే చూద్దాం. నేనైతే అవుట్ దట్కి పంటలు వేసుకుందాం అంటే ఇద్దరు కొట్టేయాలి, మీ ఇష్టం, నేను చెప్పట్లేదు. నాట్ నువ్వెందుకు ప్రతిసారి ఇలాగెలాగా అంటారు? మీ ఇష్టం. షోలో నేను ఉంటాను, మీరు బయటికి పోయిన బాను కదా మీ పేరు? అయ్యా వీళ్ళు ఎలిమినేట్ బాను. హీఈస్ నాట్ బీయింగ్ స్పెసిఫిక్. He is not being anything. ఆగు బ్రో ఒకసారి చెప్పు, నోట్తో కొంచెం ఎలిమినేట్. నువ్వు చెప్పవా ఆయనలాగా, నువ్వు ఆయనలో చెప్పవా. మీరు నన్ను క్వశ్చన్ అడితే ఆయన స్టైల్లో ఆన్సర్ చెప్పారు అనిపిస్తుంది నాకు. వీళ్ళకి చెప్తాను, వీళ్ళు చేస్తారు. సరే సరే, బానువే కదా. ఎస్. బ్రో ఒకసారి నీతో మాట్లాడాలి బ్రో. సరే రండి. ఎప్పుడు ఏ కంటెస్టెంట్ ఇంతలా డిపెండ్ చేయలేదు. ఎంత ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, దానికి థ్యాంక్స్. 3 కంటెంట్ ఇచ్చావు. థ్యాంక్ యూ బ్రో. కొట్టావు. మీరు ఏం చేస్తున్నారు? మేనేజ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, నౌ రౌండ్ 3 ఏంటంటే 2 truths 1 lie about their profession. టైప్స్ కలిపేద్దాం, ఏదో ఒకటి వేసేద్దాం. ఇప్పుడు 3 types of ఆన్సర్ చెప్పాలి. అందులో 2 types of truths ఉండాలి, 1 type of false ఉండాలి. చెప్పింది మళ్ళీ చెప్పు ఒకసారి. ఏది చెప్పి మళ్ళీ అలాగే చెప్పు. టైప్ మళ్ళీ టైప్ లా అంటున్నాడు. మీ ప్రొఫెషన్ ఏంటి? కాంటెంట్ క్రియేట్. మళ్ళీ చెప్పేశాడు. సరే కంటిన్యూ. అది చెప్పు. 2 truths 1 lie చెప్పు. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఇది ట్రూత్ అయ్యా? అది చెప్పకూడదు. నాకు తెలియదు, షో కొత్త కదా. సరే చెప్పు. బానువే బెటర్ కదప్పా. మిస్ యూ బాను. చెప్పు. వర్క్ ఎంత బాగుంటే అంత అప్రిషియేషన్ ఉంటుంది. ఎవ్రీడే ఉండదు వర్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది వర్క్ కి పర్మిటేషన్ కాంబినేషన్. ఒకసారి ఇప్పుడు ఫస్ట్ అయింది, నెక్స్ట్ నో ఆగు వెయిట్. మూడైపోయినాయి. ఓకే అయిపోయినాయి. మీకు అర్థం కాలేదా? ఏంటి బ్రో, నువ్వు వర్క్ అన్నది ఒకటే స్ట్రైక్ అయింది నాకు. కన్స్ట్రక్షన్ బెటర్ ఇంకా. కన్స్ట్రక్షన్ ఇస్ కన్స్ట్రక్షన్ బికాస్ ఇట్స్ కన్స్ట్రక్షన్. వర్క్ ఇస్ వర్క్ బికాస్ ఆఫ్ ఇట్స్ వర్క్. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? హి సెడ్ వర్క్ చేస్తే అప్రిసియేషన్ ఉంటుంది అన్న. ఓకే, సచ్ అ గ్రేట్ ట్రూత్. సో ఇతను ఫ్యాన్ వార్స్ లో ఇన్వాల్వ్ అవట్లా. సెకండ్ ఎవ్రీడే వర్క్ ఉండదు. ఎవ్రీడే వర్క్ ఉంటుందా? అంటే స్పెసిఫిక్గా ఎవ్రీడే ఉండదు. థర్డ్ హి సెడ్ ఎప్పుడు వర్క్ వస్తే అప్పుడు వర్క్ చేస్తాం. వర్క్ ఏ టైంలో వస్తుందో తెలియదు. చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. మేమైనా హీరో ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వా? వర్క్ చిన్నది ఆల్మోస్ట్ ఈ 3 నాకు అర్థం కాదు. ఇది అసలు వర్క్ లో ఎలా కన్సిడర్ చేస్తున్నాం? మేము ఓన్ ఇంట్రెస్ట్ కింద ఎలా ఉంటది కదా. ఎవ్రీడే వర్క్ వస్తుంది, ఎవ్రీడే వర్క్ రాదు అంటే ఇది ఎలా జరుగుతుంది? అంటే డబ్బుల కోసం ప్రమోషన్ అతను కదా. He only makes type 2 memes, long lasting ఉంటాయి. అవి దానికి అట్లనే. సో దానికి వర్క్ రావడం అన్నది ఐడియా రావడం కదా కావాల్సింది. ఆయన మరి వాట్ ఈస్ వర్క్ టు యు? ఎస్, వర్క్ ఈస్ డివైన్ టైప్. చెప్పు. మన బానులో కాకుండా వర్క్ ఈస్ వర్షిప్ కాదు, సంథింగ్. వర్క్ ఈస్ వర్షిప్, ఎఫ్ ఫర్ ఫ్రెండ్షిప్. నో, ఏదైనా నా దగ్గరికి లైక్ ఇది చేయాలి అనేది వచ్చింది అనుకోండి, అది ఎంత చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. అరే భయ్యా, ఈ చిన్నదేంటి పెద్దదేంటి? చిన్నదో వైపు పెద్దదో వైపు ఎందుకు వస్తున్నాయి అసలు? మీమ్స్ దాంట్లో చిన్నది పెద్దది ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ట్రెండింగ్, ఇప్పుడు సపోజ్ ఏదైనా ట్రెండింగ్ ఉంది అనుకోండి, అది సడన్ గా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది అనుకో. సడన్ గా ట్రెండింగ్ ఉన్నది సడన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో తెలియదు కదా. ఇప్పుడు వాట్ ఈస్ వర్క్ టు యు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పమండి. వద్దు, ఆన్సర్ చెప్పు. ఎగ్జాంపుల్స్ అయినాయి అక్కడ. బాను రిటైర్మెంట్ తీసుకోవట్లేదు, మమ్మల్ని రిటైర్మెంట్ చేస్తాడు వాళ్ళు. చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు అరే మళ్ళీ ఎగ్జాంపుల్ అంటాడు. చెప్పండి. ఇట్ ఈస్ జస్ట్ దట్ వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ వర్క్. చెప్పు బ్రో.
అమ్మ బేసికల్లీ ఏమైనా వర్క్ ఉండి బయటికి వెళ్ళి తీసుకురా అని అనుకో, అది నేను వర్క్లో భావిస్తాను. అంటే దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు నేర్చుకుంటే ఈ రెండిట్లో వేలు పట్టుకో, అలా ఉంది. అమ్మల జోలికొద్దు బ్రో. ఆన్సర్ చెప్పు బ్రో, అమ్మల మీదకి ఎందుకు వెళ్తున్నావు? ఆన్సర్ చెప్పు. మీమ్స్ చేస్తారు కదా, సో ఆ మీమ్ నేను ఎడిట్ చేస్తాను కదా, దాన్ని నేను వర్క్ అనుకుంటా బేసికల్లీ. అదే ఇప్పుడు నీకు వర్క్ రావడం అంటే ఎలాగా? అదే కదా ఎగ్జాక్ట్లీ. వర్క్ రావడం అంటే ఇప్పుడు ఎవరిస్తారు? ట్రెండింగ్లో ఏదైనా ఉంది అనుకోండి, ఏముంది ట్రెండింగ్ లో ఇప్పుడు? సరే సరే ఎగ్జాంపుల్ Practically మాట్లాడుకుందాం. సరే అమ్మ అమ్మతో నాన్న అమ్మా నాన్న ట్రెండింగ్ లో అమ్మ నిజమే కదా, ఇంట్లోనే ఉంటారు కదా. ఇప్పుడు ట్రెండింగ్ లో అన్ప్రొఫెషనల్ షో ఉంది కాబట్టి ఓయ్ అమ్మ, ఓ మై డాగ్. జస్ట్ కిడింగ్. దాని గురించి చెప్పు. నీ కిడి అన్ప్రొఫెషనల్ షో ఉంది అనుకుందాం. లేదే, గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్. సో సరే పోనీ నువ్వే చెప్పరా బాబు, ట్రెండింగ్ లో ఏదో ఉంది, ఏముంది చెప్పు. సరే సోది చెప్తే గురించి ట్రెండింగ్ లో ఉంది అనుకో, ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. వర్క్ రావాలిగా, అంటే నువ్వే డబ్బులు ఇవ్వాలిగా. సోది చెప్తే ట్రెండింగ్ లో ఉంది, నీకు దాని మీద మేమే వేయాలి. నువ్వు చెప్పు అదంతా. ఇప్పుడు యాక్టర్స్ మాట్లాడుతూ మామూలు కాదు. కర్మ ఇస్ ఎ థింగ్. నార్మల్ ఇప్పుడు యాక్టర్ కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చి పాడ్కాస్ట్ అంటే మాట్లాడతారు కదా, సో బేసికల్లీ మొత్తం సీరియస్గా ఉండదు. మేబీ మధ్య మధ్యలో కొన్ని జోక్స్. సోది చెప్తే రివ్యూ కాదు, మేమేం చేస్తాం. మనోడు నిజంగా సోచ్ చెప్తాడు. లైక్ అందులో యాక్టర్ కానీ ఏమన్నా లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పినప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పారు తెలుసా, నేను వద్దన్నాక కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇలాగే రాసే వాళ్ళు ఇంజనీర్ కాదు, కర్మే నాకు తెలుస్తుంది. సబ్జెక్ట్ రాకపోతే ఇలాగే రాసే. ఇప్పుడు ఆ ఫన్నీ ఇన్సిడెంట్, ఆ ఫన్నీ ఇప్పుడు మీ సో చెప్తా ఉంది, మీ సోచ్ చెప్తా. ఇప్పుడు సందీప్ రాజ్ అన్న వచ్చారు, మోగ్లీలా సిగరెట్ ఇన్సిడెంట్ అది చెప్పారు. అదే చెప్పినాక అది ట్రెండింగ్ ఉంది. సో దాని మీద ఇప్పుడు మేము అది తీసేస్తాను నీ పేజ్ లో, క్రెడిట్స్ ఇవ్వకుండా. కాదు, డిస్కషన్ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? కాదు కాదు, నాకు డౌట్ ఉంది బాయ్. ఇప్పుడు నువ్వు ఇది కొంచెం పర్సనల్ డౌట్. ఇప్పుడు నువ్వు మీమరు కాబట్టి ఏమో అనుకుంటా, కాంటెంట్ క్రియేటర్ డిసైడ్ కంటెంట్ అన్నా కంటెంట్ క్రియేటర్ వైపు వెళ్ళిందా మీమర్ వైపు వెళ్ళిందా? ఇది ఇప్పుడు మేమర్ అంటున్నావు కదా, మీ వాళ్ళు ఎందుకు క్రెడిట్స్ ఇవ్వాలి ఎవరికి? అంటే మళ్ళీ స్ట్రైక్ వేస్తారు. వీడియో వేస్తే స్ట్రైక్, క్రెడిట్స్ ఇవ్వకపోతే వేస్తారు. ఇప్పుడు నా డైలాగ్ రే నటించకు, నటించు, స్ట్రైక్ ఎవడేస్తాడు? ఇప్పుడు వచ్చి నీ మీద ఎన్ని స్ట్రైకులు పట్టు, ఇప్పుడు వచ్చి నీ మీద ఎన్ని స్ట్రైకులు పట్టు, మీ దగ్గరికి వస్తారు మీకు ఇప్పుడు వచ్చి మీ మీద ఎన్ని స్ట్రైకులు పట్టాయి చెప్పండి. ఇప్పుడు వచ్చి మీ మీద ఎన్ని స్ట్రైకులు పట్టు. మీ మీద ఎన్ని స్ట్రైకులు పట్టాయి. క్లోజ్ తీసుకో. కన్నులందు వారు చూపు, ఇదే సినిమా ఇది. ఆలోచిస్తాడు. కన్నులందు వారు చూపు ఎందులో? నేను ఇంతే ఒక ఆ డైలాగ్ వెళ్ళచ్చు. ఇప్పుడు వర్క్ అంటే ఏంటి, వర్షిప్ అంటే లేదా? ఒక్క నిమిషం. టూ ట్రూత్స్ ఈస్ అండ్ వన్ లై. అసలు వాట్ ఈస్ లై అనేది ఫస్ట్ లై అంటే తెలుసా? వాడు అసలు ఈ గేమ్ ఆడటమే లై. ఇంకోటి చెప్పనా, బస్సు బేక్డో నేను అన్నాను చూడు, అది లై. ఇంకో లై ఉంది తెలుసా, అది నితిన్ చేసాడు, పోయింది. చెప్పు. మీరు ఫస్ట్ ఏమన్నారు, వర్క్ వస్తే చేస్తారు, అది ఒక ట్రూత్. అది ఆర్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్. అది మీరు చెప్పాలి బ్రో. మళ్ళీ నువ్వు చెప్పిన మూడు చెప్పు బ్రో. రోజు వర్క్ చేయాల్సిన పని లేదు, గుర్తుకొస్తున్నాయి. మేబీ దట్ కుడ్ బి అ లై. వర్క్ ఎంత బాగా చేస్తే అంత అప్రిషియేషన్ ఉంటుంది. సర్టన్ ఎవ్రీడే అంటే 9 to 5 ఇట్లా ఎవ్రీడే కాకుండా అప్పుడప్పుడు వర్క్ వస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావు కదా ఫోటోగ్రాఫర్ అంటే. ప్రమోషన్కి ఎంత అవుతుంది చెప్పు. ఎప్పుడు ఏ వర్క్ చేస్తానో తెలియదు బేసిక్గా. ఎప్పుడు ఏ వర్క్ చేస్తారో తెలియదు. ఏ టైంలో వర్క్ వస్తుందో. ఇప్పుడు అమ్మ పాలు ప్యాకెట్ తెమ్మంటే అదో వర్క్, నాన్న బండి చూడమంటే అదో వర్క్, అలా. బ్రో థ్యాంక్ యూ. విజిట్ అగైన్.
ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు కలిపేడు? 2 truths 1 lie. ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. నా గురించి చెప్పినట్టు లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి. ఇది కూడా నా గురించి. ఓకే. ప్రీమియర్స్కి టికెట్స్ దొరుకుతాయి. నేను నా గురించి చెప్తున్నాడేంటి? హలో గైస్, వెల్కమ్ టు ప్రణయ్. లాస్ట్ అదే ట్రూత్. బ్రో నువ్వే అక్కడ ఉన్నది? ఏయ్ నువ్వే అక్కడ ఉన్నది చెన్నై లవ్ స్టోరీ. నీ సోలే వెళ్తుంది అక్కడ. ట్రూ మళ్ళీ చెప్పండి మళ్ళీ. సారీ, ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎలాంటి నెగిటివిటీ? మీ జాబ్ లో మీరు ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేస్తారు. ఇది జాబా? అంటే ఆయన చెప్తున్నారు. మీరు ఏమన్నా మీ ప్రొఫెషన్ ఏమన్నా? మీమర్. ఈయన మీమరే. ఓకే చెప్పండి. నేను పెట్టే పోస్ట్కి ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఎలాంటి నెగిటివిటీ? ఎలాంటి నెగిటివిటీ అంటే తిట్టుకుంటారు. అదే ఏంటి ఒక 2-3 బూతులు లేకుండా బీప్ బీప్ బీప్. ఈయన మాట్లాడిందా లవ్ అది అని చెప్పి. వెరీ రెస్పెక్ట్ఫుల్ కమెంటర్స్. బీప్ అని రాసి. బీప్ అని రాస్. ఏరా నీ బీప్, బయటికి రారా బీప్, మా హీరోని అంటారా బీప్, అట్లా అట్లా కాదు ఇట్లా. నువ్వు ఇప్పుడు కలపకు. చెప్పు. నెగిటివిటీ. దాని తర్వాత లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి. లాస్ట్ మినిట్ చేంజ్. ఎవరు చెప్తారు చేంజెస్? వర్క్ చేయించుకునేవాళ్ళు. క్లయింట్ ఎవరు చేయించుకునే వాళ్ళు? బ్రో Client. పక్క ఫోటోగ్రాఫర్ బ్రో కదా, అలాగే ఉన్నది. ఫోటో ఒకసారి ఫోటోగ్రాఫర్ కి లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి ఉండవా? ఉంటాయి. పక్కా ఉంటాయి. నేనే చెప్పాను. నెగిటివిటీ ఎందుకుంటుంది వాళ్ళకి? నెగిటివిటీ ఎందుకుంటుంది చెప్పిన? వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి వెళ్ళారు అనుకో, మేడం అడిగితే అంటారు కదా స్టేజ్ మీద. దట్ ఈస్ నెగిటివిటీ. యా. ఇంకోటి ఏంటి? ప్రీమియర్స్కి టికెట్స్ దొరుకుతాయి. ప్రీమియర్స్ టికెట్ దొరుకుతాయి. కెమెరా మ్యాన్స్ కి ప్రీమియర్స్ కి టికెట్ దొరకడం కొంచెం సంబంధం లేదు. అసలు అన్లెస్ బ్లాస్ట్ సినిమా ఏం చూస్తారు ప్రీమియర్స్ కి? Yeah. మీ వాట్సాప్ గ్రూప్ పేర్లు చెప్పండి సార్. వాట్సాప్ గ్రూప్ పేర్లు చెప్పండి. వావ్ యా. యా మీమర్స్ కదా, వాట్సాప్ గ్రూపుల పేరు చెప్పండి. వాట్సాప్ గ్రూపుల పేర్లు చెప్పండి. కలిపేస్తాం. నువ్వు ఏ గ్రూప్ లోని లేవు. నువ్వు చెప్పు, నువ్వు మేమరావు కదా. గ్రూప్సా? గ్రూప్ వాట్సాప్ ఆలోచించాడు. గ్రూప్సా? కన్స్ట్రక్షన్ మేనేజరా? మీమ్స్ చెప్దామని ఒకటి. మీమ్స్ ఆ చెప్తాం. గ్రూప్ పేరు మీమ్స్. ఎవరు ఉంటారు అందులో? మీమర్స్ అంటారు. ఎవరుంటారు? మీమర్స్ ఉంటారు. అంటే అరౌండ్ ఒక 5 to 7 మెంబర్స్ ఉంటారు. బ్రో అందులో ఏం జరిగితే పంచాయతీలు నార్మల్ ఇప్పుడు దీనికి సంబంధించి ఈ మేము ఇప్పుడు సపోజ్ ట్రెండింగ్ లేదు ఒకటి ఉందనుకోని ట్రెండింగ్ అనే వర్డ్ తీసే నార్మల్ గా మాట్లాడలేదు. పాపులర్ ఇప్పుడు అంతే. నేను ఇప్పుడు ఈ షోకి వచ్చాను కదా, అది వాళ్ళకి తెలుసు. సో దాన్ని కూడా వాళ్ళు మేము చేయొచ్చు. ఇంక ప్రణయ్ గారు మేము లేదని అది మాట్లాడుకుంటారు కదా. అంతే కదా బ్రో. హి ఇస్ నాట్ డినయింగ్ ఇట్. ఇలాంటి జరుగుతాయి. అసలు ఏం పంచాయతీలు జరుగుతాయి అక్కడ? యా మీమర్స్ గ్రూప్ లో ఎన్ని మీమర్స్ గ్రూప్ లో ఉన్నాయి మొత్తం అంతా? మేమర్స్ 2 ఉన్నాయి. మళ్ళీ టైప్ 2 టైప్ 1. తను చాలా బెటర్ భయ్యా. బాను నేను ఇంక రాను. వి మిస్ యు. తీసుకొచ్చారు కదా బ్రో. మీ మీమ్ పేజ్ ఎంతమంది హ్యాండిల్ చేస్తారు? రీఎంట్రీ. నేను వస్తాను రీఎంట్రీ అప్పుడు. బిగ్ బాస్ ఎక్కువ చూస్తున్నారు. కాదు కాదు రీఎంట్రీ అంటే గుర్తొచ్చింది. లెనిన్ చూసారా? సారీ, అది రీ 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 సొల్లింగ మచ్చా. మీ మీమ్ పేజ్ ఎంతమంది నడిపిస్తారు? 3 మెంబర్స్. 3 members. మరి ఎందుకు 7 members అనుకుంటున్నారు గ్రూప్ లో? అది వాళ్ళ ఐడియాస్. కొంతమందికి ఐడియాస్ వచ్చు కానీ చేయనికి రాదు, కొంతమంది చేయనికి వచ్చు కానీ ఐడియాస్ రావు. మీరు ఎగ్జిక్యూట్ చేస్తారా? నేను 2 వేసి ఐడియా సిగ్నల్ సరిగ్గా రాదు. ఐ థింక్ కంపెనీ బంద్ అయింది అనుకుంటా. సౌండ్ ఏదో ఇచ్చారు అరగాలి. మీమర్స్ ఇంకా ఒక వాట్సాప్ గ్రూపే ఉండదు కదా, ఇంకా పేర్లే ఉన్నాయి. డ్యూడ్ నేషన్ అని గ్రూప్ లో 6 ఉంటారా? మళ్ళీ అందరూ ఉంటారా? కాదు అసలు గ్రూప్ ఎలా తీసేయాలి? చాలు డూడ్ మీమ్స్ ఇంక చాలు. మీకు బోర్ కొట్టట్లేదా? కదా సంపత్ గారితో ప్రైవేట్ గా జరిగితే సెషన్ డూడ్ గురించి. ఇంకా గ్రూప్స్ పేరు చెప్పకు సార్. 2 ఊరుకో బ్రో. అంటే ఇంకా అంత అప్డేట్ కాలేదన్న. సో అందుకనే వర్క్ వస్తుంది, వర్క్ ఎథిక్స్ ఫాలో అవుతూ వర్క్ అనేది బిలీవ్ చేస్తూ ఉంటావు, కానీ నువ్వు అప్డేట్ అవ్వలేదు. నాకు అసలు నమ్ముతావు మరి మీ అంత కాదు. ఈ వర్క్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదు. సరే ఇంకా ఆపుదాం ఎక్కడతో ఈ రౌండ్.
వీళ్ళనా వాళ్ళు లోపలే పోతారు అందుకే. నాపలా పాత్ర ఈసారి నువ్వే చెప్పాలి. ఇదేంటి భలే ఉంది. ఓ అబ్బో బస్సు బ్రేక్ డౌన్ అయింది, నన్ను కొడతాడు వచ్చి. మీరు ఏం చేస్తారు తెలుసా, నేను చెప్పిన వాళ్ళకి వేస్తున్నారు. అవునా? అదే చేశారు ఫస్ట్ నుంచి. కొంచెం డబుల్ మీనింగ్ రాలేదు. మీరు ఏం చేస్తారు తెలుసా, మీరు చెప్పలేదు. ఈసారి నువ్వు చెప్పాను అదే నేను చెప్పాను, నా వాళ్ళు కావట్లేదు అసలు. మనీ అండ్ చక్రి. మణి చక్రి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లే. మనీ చరణ్ నేను అలాగే మనీని ఇవ్వకూడదని గుర్తుపెట్టుకో. నువ్వు ఫస్ట్ మనీ శర్మ అనగానే ఈ సెట్ చక్రి, మనీ చరణ్ చక్రి అట్లా. ఎనీవే బట్ మనీని ఎలిమినేట్. నువ్వు ఏంటి బ్రో, గోపి అన్న సూపర్ ఆడుతున్నాడు, ఎలిమినేషన్ వచ్చేసరికి ఏదో వేసేద్దాం. ఐ థింక్ మనీ ఏం చెప్పాడు, ఈ సెట్ 2 ట్రూత్స్ అన్న లైవ్లో ఈ సెట్ నాకు వర్క్ వచ్చినప్పుడు చేయాలి, దాని తర్వాత ఈ సెట్ వర్క్కి అప్రిషియేషన్ ఉండదు అండ్ లాస్ట్ మినిట్ చేంజెస్ అంటే ఎంత బాగా చేస్తే అంత appreciation. ఎంత బాగా చేస్తే అంత అప్రిషియేషన్ ఉంటుంది. బాగా చేస్తారని ఎవరు డిసైడ్ చేస్తారు? అంటే ట్రైనింగ్ ఎంత views ఓకే ఓకే ఎలిమినేట్. బ్రో నేను మీమర్నే, నువ్వు వర్క్లు వస్తాయి ఇప్పుడు అంటే క్రియేటివ్ ఐడియా వస్తూ ఉంటుంది, అది టచ్ చేస్తా మీరిద్దరు యాక్చువల్లీ మేము తీసుకున్నారు కదా అన్న, అసలు స్టార్ట్ అయింది అక్కడ నుంచి. సో చెప్తున్నాడు వర్క్ వస్తుంది, వర్క్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, వర్క్ లాస్ట్ మినిట్ ఎడిట్ చేస్తారు. నువ్వు చెప్పావు అది ప్రమోషన్ ఏం తీసుకుంటా. సో కానీ అక్కడ నాకు కొంచెం డౌట్ కొట్టింది. మనోడు మనీ అంటావు. మనోడు మనీయే. మనీ అబద్ధం ఏదో చెప్తున్నాడు, which is not relevant to his profession. అవును అవును అంతే, అలాగే అనిపించింది. నేను లైక్ వాట్ ఐ బిలీవ్ ఇస్ నువ్వు believe ఆ? చక్రి. మనోడు చక్రి I'll eliminate You want to Chakri eliminate Chakri? Why? because I'll tell a reason also. నాకు Dress మనోడు నచ్చలేదా? చెప్పిన 2 ట్రూత్స్ డ్రెస్ వల్లే దొరికాడు. 2 ట్రూత్స్ 1 లై ఎక్కడో సమ్ ఫోటోగ్రఫీకి లింక్ అయి ఉంది. సో నాకు కొంచెం నాకు అక్కడ మనోడు అసలు నాకు ఏది దొరకలేదు. ఐ థింక్ సో అందుకు, బట్ స్టిల్ మెజారిటీ విన్స్. అలా పెట్టి బస్సు బ్రేక్ డౌన్ చేయినా సరే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వస్తే ఏం చేసినా ఎరగొట్టావు నువ్వు కూడా. అందరూ క్లాస్ కొట్టింది. థ్యాంక్స్ ఫర్ Thank you, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. థ్యాంక్స్ థ్యాంక్ యూ. Thank you. టేక్ టూ ఏం చేయాలి? టేక్ టూ. సో రౌండ్ 4. 4 3 కదా? ఫస్ట్ రౌండ్ తీస్తాం, సెకండ్ రౌండ్ తీస్తాం, మిగిలిన 4th. నువ్వు ముందు బూతులు తిట్టావు నన్ను. మనీ లెక్కేసాడు బ్రో నేనైతే నువ్వు ఫోటోగ్రాఫర్ అంటాను బ్రో, నువ్వేమంటావు దానికి? కాదంటావు. నువ్వేమంటావు? కాంటెంట్ క్రియేటర్, మీమర్ అను. నేనంటే నువ్వు కాదని అంటుంది మనిషి, మీమర్ కాదు. ఇప్పుడు నువ్వు మీమర్ లో ఏ యాప్ వాడతావు మీమ్స్ చేయడానికి? నేను క్యాప్ కట్ విఎన్. క్యాప్ కట్ మీరు ఇది పే చేశారా? లేదు, అది ఫ్రీ వాడుతారా? ఫ్రీ వాడుతున్నారా? మరి ఆ thumbnail ఉంటుంది, అదేమంటారు, మార్క్ ఉంటుంది. లేదు, అది iOS లో వస్తుంది. అంటే కంట్రీ VPN కంట్రీ చేంజ్ అవగానే కంట్రీ. అంటే యాప్ స్టోర్ లో వెళ్ళి కంట్రీ చేంజ్ చేస్తే మనము యాప్ స్టోర్ నుంచి క్యాప్ కట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎవరు free ప్రమోషన్ అక్కడ? కోసం ఫ్రీ. ప్రమోషన్ కోసం ఎవరు అప్రోచ్ అవుతారు? ఇక్కడ ఇండియాలో ఫ్రీ ఏంట్లే మరి కంట్రీ ప్రమోషన్ కోసం ఎవరు అప్రోచ్ అవుతారు? బ్రో అసలు మీమర్స్ డబ్బులు ఎలా వస్తాయి చెప్పు? బ్రాండ్ ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్స్. మూవీ ప్రమోషన్స్ వాళ్ళు ఏం చెప్తారు మీకు? వాళ్ళ ప్రమోషన్ చేయండి అని చెప్తారు. మీ అంటే నాకు వచ్చినవి అయితే ఏదో ఒకటి చేయండి. టైప్ 1 అంటే వాళ్ళ అంటే ఏదో ఒకటి చేయండి, నా మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలన్నట్టు చెప్తారు. నేను Photographer? ఐ థింక్ ఈస్ ఫోటోగ్రఫీ 4 ఫోటోగ్రాఫర్, మేమర్, కంటెంట్ క్రియేటర్, కన్స్ట్రక్షన్ మేనేజర్ వెళ్ళిపోయాడు. ఆయన కాదేమో, అది ఏంటో అది ఆయన అవునో కాదో తెలియదు. ఏమో చక్రి అంటే కన్స్ట్రక్షన్ మేబీ. అసలు కన్స్ట్రక్షన్ మేనేజర్ అంటే ఏంటి బ్రో? తెలియదు. అంతసేపు చెప్పాడు కదా బ్రో ఆయన. నాకే తెలుసు కన్స్ట్రక్షన్, నేనే గోడ కట్టేస్తాను, కూలిపోతలేదు వేరే విషయం. కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి బ్రో? కంటెంట్ క్రియేట్ చేయడం. పల్లెటోళ్ళు ఫోటోగ్రఫీ గురించి ఎనీ ఐడియా చెప్పు. ఏం ఐడియా ఉందో చెప్పు బ్రో. అంటే అది మనం అడిగితే చెప్తా, నార్మల్గా తెలుసు.
టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ చెప్పు. టైప్ 1 టైప్ 2 టైప్ 3 టైప్ 4 నవ్వుతాడేంటి ఫోకస్, ఎక్స్పోజర్. బ్రో పెళ్లి చూపులు జరగట్లేదు. ఫోటోస్ ఎక్స్పోజ్. బ్రో కమాన్ నిఖిత్. మీమర్ అంటే నేమ్ క్వశ్చన్ అడగాలని ఆలోచిస్తున్నాను. Memer మీరు లాస్ట్ మూవీ ఏం ప్రమోట్ చేశారు? యా ఛానల్ వస్తారు నాగే ఏంటి ఏం మీమ్ ఏం బెటర్? యా ఎగ్జాక్ట్లీ మూవీ గురించి ఏం మీమ్ బెటర్? చెన్నై సిటీ గురించి పెట్టలేదు, మూవీ గురించి పెడతావు. ఏం బెటర్? ఏం అంటే better? అబ్బవరం కిరాక్ యాక్టింగ్ అన్న వాట్ డిడ్ బాగుంటది. ఏం బాగుంటుంది? టెంప్లెట్ చెప్పండి నా టెంప్లెట్ స్టైల్. నువ్వు తీసుకున్న టెంప్లెట్ స్టైల్, నువ్వు చూసిన టెంప్లెట్ స్టైల్ కాదు, ఎడిట్ చేసిన టెంప్లెట్ స్టైల్. గౌరీప్రియ యాక్టింగ్ చేస్తా చూడండి, ఎందుకు అంటే వెళ్ళిపోయినామని ఆ సీన్ పెట్టి కింద ఏం రాసు ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు క్లియర్ గా. ఏం రాసు? కాదు క్లియర్ గా అసలు ఇప్పుడు నేను మీమ్ చూసాను నువ్వు చెప్పినప్పుడు. చెప్పు బ్రో, నువ్వేం టెన్షన్ పడతావా? నేను అదర్స్ మూవీలో బ్రహ్మానందంది ఒక పిక్ ఉంటుంది, అంటే ఇట్లా కూర్చుంటాడు. ఓకే అది పెట్టి మీద తనది యాక్టింగ్ పెట్టిన పెట్టి ఏం రాసావు? బాగుంది అదురు సినిమాలో ఉందని రాసా? బాగుంది యాక్టింగ్ అని రాసిన. బాగుంది యాక్టింగ్ అని రాసావా? దానికి బ్రహ్మానందం టెంప్లెట్ కి సంబంధం ఏంటి? కాదు నిజంగా నువ్వు బాగుంది యాక్టింగ్. అసలు నేను మేము చూడలేదు ఇప్పుడు దాకా. జస్ట్ గౌరీప్రియ బ్రహ్మానందం బాగుంది యాక్టింగ్. అది ఇట్ కుడ్ బి బ్రహ్మానందం యాక్టింగ్ గురించి. ఇప్పుడు నిజంగా బాగుంది యాక్టింగ్. ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో, బాగుంది యాక్టింగ్. అది ఏంటది? ఇది లైక్ ఏమన్నా అంటే అంతే. ఏ ఫాంట్ యూస్ చేస్తావు? బాగుంది యాక్టింగ్. ఫ్రమ్ గౌరీప్రియ అలా ఏమో రాస్తారు. I think Gauripriya herself will report that. బాగుంది యాక్టింగ్. ఇంకా రివ్యూ ఇస్తావు అన్నీ రాస్తాను, నేను రివ్యూ అయ్యా కదా. నువ్వు రివ్యూ కాదు, నీ టెంప్లెట్ లో నువ్వు యూస్ చేసిన దాన్ని బ్రహ్మానందంది బాగుంది యాక్టింగ్ అని పెట్టావు కదా, ఎందుకు పెట్టావు అని అడుగుతున్నాను. యాక్టింగ్ బాగుంది కాబట్టి. బ్రహ్మానందాన్ని ఎందుకు పెట్టావు అక్కడ? అంటే అంటే మళ్ళీ వస్తాను. చెప్పాలి ఏ టెంప్లెట్ యూస్ చేస్తావు? బ్రహ్మానంద గారి టెంప్లెట్ ఏం యూస్ చేస్తావు? అవన్నీ చెప్పు. చెప్పు బ్రహ్మానంద గారి టెంప్లెట్ ఎందుకు యూస్ చేస్తావు? నాగార్జున గారిది ఎందుకు యూస్ చేయలేదు? రవితేజ గారిది ఎందుకు యూస్ చేయలేదు? ఓన్లీ బ్రహ్మానంద గారిది ఎందుకు యూస్? అది మొబైల్లో దొరికిందా, లేకపోతే నేనేమైనా ఆన్సర్ చెప్తానా? మంచిగా ఏంటండి అంత బీపీ వచ్చింది పోతారంటున్నాను. కిక్కురాచారి కిక్కురాచారి అంటాడు కదా ఆ మీమ్. బట్ అది బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది? అదే కదా, అది వేరే చెన్నైలో వస్తుంది కదా. అపాలజీస్. ఇట్స్ ఓకే, సారీ మాకు కలపడం అంత తెలియదు. బ్రో ఇదంతా కాదు బ్రో, అసలు మీమ్ అంటే ఏంటి బ్రో? ఎస్ మీమా లైక్ అయ్యా వద్దయ్యా, అయ్యా ఏ సినిమా చెప్పు ఎవరన్నారు అట్లా. అది ఒక్కో వన్ డే సీఎం లా ఉంటా, సినిమా పేరు తెలియదు. అయ్యా వద్దయ్యా. సారీ డీజే ఆవిడ 3 సార్లు చెప్పింది, అప్పుడైనా చెప్పాలి కదా. అయ్యా వద్దయ్యా. మీమ్ అంటే ఏంటో చెప్పు. పోనీ చెప్పు. రై నటించకు. అంటే ఇప్పటిదాకా చెప్పినట్టు ట్రెండ్ లో మళ్ళీ ట్రెండ్ అంట, వెళ్ళిపోయాడు ఆ ట్రెండ్ అతను. ట్రెండ్ ఆల్రెడీ బస్ బ్రేక్ డౌన్ అయింది. ఒకసారి ఎవరు మన మినిట్ మాట్లాడడం మీమ్ అంటే ఏంటో చెప్పు. మరి ఫేస్బుక్ లో వచ్చింది చెప్పు. మీమ్ అంటే పోస్ట్ లైక్ క్రియేటింగ్ సంథింగ్ ఫనీ విత్ క్రియేటివ్ మైండ్. చాట్ జీపీటీ. ఏమంటాను మీమ్ అంటే ఏంటి అని అడుగుతున్నాను. మీమ్ అంటే మీమ్ అంటే ఏంట్రా? లైక్ ఓకే, పోస్ట్ కి మీమ్ కి తేడా ఏంటి? రీల్ కి తేడా ఏంటి? చెప్పు. 6 సేమ్ 2 ఉంటాయి. ఒకటి అంటే పోస్ట్ ఫోటోతో చేసే మేము, బాగుంది యాక్టింగ్ ఇస్ వన్ సైడ్, ఇంకోటి వీడియో ఉండే మేము. ఇది పిక్చర్ వీడియో కాదు మామా, మీమ్. వై ఇస్ బ్రహ్మానందం కాల్డ్ మీమ్ గాడ్? యా ఓకే, బికాజ్ ఈజ్ అ గార్డెన్. కాదు బ్రో, ఆ టెంప్లెట్ ఎందుకు యూస్ చేస్తావు చెప్పు. పోనీ బాగుంటుందని నాకు నోట్ దోలకు వద్దు అడుగుతానేమంట. కాదు ఇదిగో, నువ్వు ఎలాంటి ఆన్సర్ చెప్తే నువ్వు ఫోటోగ్రాఫర్ అని చెప్తే తీసేస్తాను, దొరికేసావు నువ్వు. వద్దంటున్నాడేంటి 10,000 స్కూల్ ఫీజు కట్టాలన్నా, మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా, దానికోసం వచ్చినా
చూపించాలి మీరు మీ మమ్మీ డాడీకి ఏమని చెప్తారు పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొత్తం చెప్పాను అంతా ఏమని మీరు మీమరు గ్రేట్ గుడ్ యాక్టింగ్ ఇదంతా లేదు బ్రో అసలు సరే మీ మీమ్ పేజ్ ఎంత ఉంది లైక్ ఫాలోవర్స్ ఎంత ఉంది? ఇలా చెప్పు 15 15,000 ఫాలోవర్స్ ఉన్నారనుకుందాం. ఒక 15,000 ఫాలోవర్స్ ఉన్న మీమ్ పేజ్ ఎంత సంపాదించవచ్చు పర్ మంత్? నేను పర్ మంత్ రే నెంబర్ చెప్పరా. 30-35 ఎలా వస్తుంది 30-35? బ్రాండ్ ప్రమోషన్స్ ఎక్కువ ఏ బ్రాండ్ చేస్తావు రీసెంట్ గా? ఫేస్ వాష్ అది రీజనల్ మెనూ ఉంటుంది. అదే అది అరే నువ్వే చేసావా? సన్ స్క్రీన్. నేను వాడి చెయ్యను కదా. వాడి చేయక్కర్లేదు కనీసం దాన్ని చూస్తావు పేరు చూస్తా. చెప్పిన దాని పేరు. కింద ఏ photo పెట్టావు? దాని కింద దాని కింద ఏం ఫోటో? డైరెక్ట్ ఇదే లింక్ ఇది ఉంది, ఆఫర్లో ఉంది, ఇప్పుడు కొంటే తక్కువలో వస్తుందని చెప్పి నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా పేజ్కి, దాని త్రూ వాళ్ళు వ్యూస్కి పే చేస్తారు నాకు. ఆ? అంతే మరి ఇప్పుడు నాకు ఇంత నువ్వు కొట్టద్దు అంతే మరి ఏంది నీకు అనిపించింది చాలా సౌండ్ అలాగే వచ్చి అంతే మరి ఏంది అన్న 10,000 కావాలన్న పిల్లల స్కూల్ మీద నాకు తెలిసి నువ్వు కన్స్ట్రక్షన్ మేనేజర్ మాట్లాడావు కదా, అది తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నావు. నువ్వు ఏం చెప్పట్లే. ఆమె క్విక్ లర్నర్. ఆల్రెడీ ప్రిపేర్ సో మీరు ఆ పోస్ట్ పెట్టారు అంతే, ఫేస్ వాష్ వాట్ ఎవర్ అంటే వాళ్ళే పంపిస్తారు ఫోటో, అంటే దీన్ని ప్రమోట్ చేయండి, ఇది పెట్టండి, పోస్ట్ చేయండి. మేము పోస్ట్ షో దాని కింద మీ క్రియేటివిటీ ఇంకేం ఉండదు. ఏముండదు. బ్రో నీకు విషయం చెప్పనా, నేను మీమ్ రియాక్షన్స్ చేస్తా కదా, నాకు మీమర్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. నీ వల్ల అది పోతుంది. మనోడు నేను మీమర్ ఏం చేస్తా కలిపే బాగుంది యాక్టింగ్. ఫేస్ వాష్ ఉంటుంది, పోస్ట్ ఫేస్ వాష్ పేరు తెలియదు దాన్ని అసలు బ్రాండ్. అది రీసెంట్ గా చేసిన బ్రాండ్ ఫేస్ వాష్ చేసాం. ఇంకా నెక్స్ట్ దాని ముందు ప్రీవియస్ అది ఏంటి పేరేంటి? దాని ముందు ఏం చేసావు అంటే ప్రీవియస్ గా చేసా. ఓ మై డాగ్. దాని ముందు బ్రాండ్ ఏం చేశారు అంటున్నా? బ్రాండ్ ఆలోచించతో ఏదో ఫుడ్స్ ఏదో ఫుడ్ పికిల్స్ ఏదో పికిల్స్ ఐడియా లేదు. అలెకే pickles. కాదు పికిల్స్ పేరేంటి బ్రో? ఐడియా పికిల్స్ వేసిన గుర్తుంది, ఎప్పుడో వేసిన. ఒక నిమిషం, అసలు మీమ్స్ గురించి మాట్లాడద్దు మనం. ప్రమోషన్కి అంతా ఆర్ యూ కంటెంట్ క్రియేటర్? నో. కంటెంట్ క్రియేషన్ ఎందుకు తీసుకోలేదు? మీమ్స్ ఎందుకు తీసుకున్నాను? అంటే అంత కెమెరా అండ్ ఫేస్. ఇదేంటి ఇది డేట్ ఏటి పోయిదే డేట్ కెమెరా కాదేటి డొక్కలా ఇది నార్మల్ ఒక ఎపిసోడ్ కి కదా. కంటెంట్ క్రియేషన్ అంటే నేను మళ్ళీ అర్నింగ్ కోసం పెట్టుకోవచ్చు కదా. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. దాంట్లో కలపడం కావదానా? గ్రేట్ యాక్టింగ్. జస్ట్ 2 words సరిపోదు కదా వీడియోకి. ఫోటోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదు నువ్వు? ఇంట్రెస్ట్ లేదా? కెమెరా అంటే ఫీర్ అంటే ఫోటోగ్రాఫర్ మానేసాడు ఇంకా ఆన్సర్ చెప్పడం. ముందు అట్లీస్ట్ అని ఇప్పుడు ఫోటోగ్రఫీ ఎందుకంటే మీ షో ఫార్మాట్ ని చంపేసాడు. అటు సైడ్ వెళ్ళాలని థాట్ ఏం రాలేదు. ఫోటోగ్రాఫ్ సైడ్ వెళ్ళాలని థాట్ ఏం రాలేదు. నీకు కెమెరా ముందు ఉండడం భయం, వెనకాల ఉండొచ్చు కదా. ఇంట్రెస్ట్ లేదు. ముందు ఉండడం భయం, వెనకాల ఉండడం ఇంట్రెస్ట్ లేదు. ఈయనేమో వేసుకోవడం అంటారు, మీరు పట్టుకోవడం అంటారు. ఏం సో ఇది కాదు మనం ముగ్గురు మాట్లాడుకుందాం ప్లీజ్. ముగ్గురంగానే ఏంతో మాట్లాడితేనే బాగున్నట్టు ఉంది. ఆయన ఏం చెప్పట్లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు? వాటర్ ప్రూఫ్ కాదు ఏంటి? ఎలిమినేటా? ఈ మీమర్స్ దగ్గరగా లేడుతున్నావు, దూరంగా ఉండడానికి. నువ్వు ఫోటోగ్రాఫర్ అన్న తర్వాత నాకు డౌట్ కొడుతుంది. కార్గో ప్యాంట్స్ ఎందుకు వేసావు? నా ఇష్టం చెప్పు. టెక్నికల్ నేను కూడా ఇవాళ ఇది ఒక్కటి ఉతికేది అంటే ఆల్రెడీ ఉతికేసి ఉందని వేసుకో. లేదు బ్రో, నీకు 2 pockets ఉన్నాయి, ఇక్కడ కార్గో ప్యాంట్ ఉంది, మీరు కార్డులు హార్డ్ డిస్క్లు ఏవో ఉంటాయి. మీమర్స్ కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఏంటి? మీమ్స్ చూస్తారా నా అవుట్ఫిట్ ఎందుకు చూస్తారు? మీమ్స్ చూస్తారా వాళ్ళ అవుట్ఫిట్ ఎట్లుందని ఎట్లా వస్తారు? నేను బుర్ర దొబ్బింది నాకు. ఈ వీడియోకి ఎత్తనే రియాక్ట్ అయిన నవ్వుకుంటాడు. ఓ రియాక్షన్ వీడియో మై సెల్ఫ్ అన్నట్టు ఉంటాడు. మీకు డైరెక్ట్ మెసేజ్ వస్తుందా ఇట్లా ఎంత ప్రమోషన్ చేయాలి మీరు? మెయిల్ వస్తుంది. మీకు డైరెక్ట్ మెయిల్ వస్తుంది. మెయిల్ వస్తుందా మీకు? ఎవరు కాంటాక్ట్ అవుతారు? పేరు మీకు 15,000 ఫాలోవర్స్ ఉన్నారు, మీకు అంత తక్కువ ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది? ఏంటిది? మీకు రిక్వెస్ట్ ఎట్లా వస్తుంది? అంటే నాకు కాంటాక్ట్ అదే ఇన్ఫర్మేషన్ కాబట్టి డిఎం ఆర్ మెయిల్ మాక్సిమం అయితే మెయిల్ వాట్సాప్ గ్రూప్ లో ప్రమోషన్ చేయడానికి
మెసేజ్ ఉంటుంది కదా, ఒకసారి మెసేజ్ చెప్పండి. ఎస్ ఎగ్జాక్ట్. ఏ వాట్సాప్ నాకు వాట్సాప్లో ఏం రాలేదు ఇప్పటివరకు. మెయిల్లో ఏమొచ్చు? నేను వస్తా అంటించకో. ఇది అపరిచితుడే, మీరు అందరూ తప్పు 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 అంటున్నారు. ఇతనే లంచం, 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 లంచం. బ్రో నువ్వు ఎవరో కాదు, మీరు ఫిక్స్ మాట్లాడుతున్నావు. వాట్సాప్ మెసేజ్ లో ఏమొస్తుంది అన్నదానికి నీకు అసలు వాట్సాప్ లేదు. సో నువ్వు ఎవరిని హాయ్ బ్రో వాట్సాప్ అన్నాను. హాయ్ దేర్ ఐమ్ యూజింగ్. లేదు వాట్సాప్ నేను మన టైం అంతా వేస్ట్ చేసి డిస్ట్రాక్ట్ చేసి అసలు కన్స్ట్రక్షన్ మేనేజర్ కాదు, ఇతను అపరిచితుడు. బ్రో నీ చేతులు చూపించు. చిచ్చి నువ్వు ఫస్ట్ అడిగింది అదే అదే చేస్తాను నేను. చూపి చూపి అలా ఇలాగ పెట్టు. ఇలా 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 ఎలా చూపి ఇలాగా. నా ఫ్యూచర్ బాగాలేదు. ఈ జోక్ ముందు నుంచి కన్స్ట్రక్ట్ చేశాడు. ఓకే వాట్ డు యు థింక్? మీమర్ అయితే కాదని నేను అనుకుంటున్నా. మీమర్ డెఫినెట్లీ కాదు. Memer కాంటెంట్ definitely క్రియేటర్ కూడా కాదు. కాదు 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 కాదు. బికాస్ కాంటెంట్ క్రియేటర్ అంటే కొంచెం అంటే మనం పక్వా చేస్తాం కదా, అది చేయట్లేదు. ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నా. అన్న 10,000 కావాలన్నా నాకు. అన్న 9,999 మీరు ముగ్గురు రూపాయి తీసుకోండి అన్న, మంచి ప్లీజ్ అన్న 10,000 ఇవ్వండి. ఫోటోగ్రాఫర్ ఆర్ కన్స్ట్రక్షన్ మేనేజర్. యా ఆ స్పేస్ లోనే ఉంది. కన్స్ట్రక్షన్ ఇప్పుడు సిమెంట్ బాను ఎంత కలుపుతారు ఎలా తెలుసా? తగినంత అని కాదు కానీ అది సాలిడ్ దానికి ఎంత సరిపోతుంది అంత. బ్రో నాకు ఇది ఒకటి తెలుసు బ్రో. ఇప్పుడు ఈ కలిపి ప్రాసెస్ ఉంది కదా, లోపల ఇంటీరియర్ సిటికలు కట్టడానికి ఒకలా కలుపుతారు, బయట ప్లాస్టింగ్ అప్పుడు ఒకలా కలుపుతారు. రెండింటికి తేడా ఏంటో చెప్పు. బయట కలిపేదానికి స్టోన్స్ వేయరు. అంటే ఏం స్టోన్స్ వేయరు? పెద్ద కంకర ఉంటే కంకర అనట్లే, లోపల ప్లాస్టింగ్ చేస్తారు మనకు గోడలకు. ఇప్పుడు ఇది ఇంటీరియర్ వాల్స్ కదా. కానీ బయట ఇంకోటి చెప్తాను, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బాగా చెప్తావు. కంకర వేసేటప్పుడు ఇలాగ, రాళ్ళు వేసేటప్పుడు ఇలా, సిమెంట్ వేసేటప్పుడు ఏ అంటే విత్ యాక్షన్స్. నైస్ వీక్నెస్ చెప్పు. వీక్నెస్ అది. బయట అదే బిల్డింగ్ ఎలివేషన్ ఉంటుంది కదా, దానికి సంథింగ్ డిఫరెంట్ వేరే ఇసుక కలుపుతారు. అదేంటో చెప్పు. ఐడియా లేదు. పోనీ నేను ఇంకా సగం ఆన్సర్ చెప్తాను. పోనీ అప్పుడైనా నువ్వు ఏమో చెప్తావు. చెప్పు. గరికి ఇసుక ఎక్కడ కలుపుతారు, సాఫ్ట్ ఇసుక ఎక్కడ కలుపుతారు? రెండు నేను కలుపుకుంటా. సేమ్ ఇడియట్ లా. లాస్ట్ టైం ఆయన చెప్పింది లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి, అది కన్స్ట్రక్షన్ కూడా అప్లై అవుతుంది. లాస్ట్ మినిట్ చేంజెస్ ఉండొచ్చు. బట్ హీ సెడ్ ఏంది అప్రిసియేషన్ ఉండదు. కానీ మా ముగ్గురులో నువ్వే బాగా ఆలోచిస్తున్నావు. థ్యాంక్ యూ. ఓవర్కి పిచ్చిన కొడుకులు బ్రో. సరే లెట్స్ ట్రై టు వైండ్ ఇట్ అప్. ఐ థింక్ హీస్ ఫోటోగ్రాఫర్. మీరు ఒకసారి లాస్ట్ టైం చెప్పింది గుర్తుందా మీకు? 2 truths లై చెప్పండి. ఎక్కువ నెగటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది, నెగటివిటీ ఫేస్ చేస్తారు, లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి, ప్రీమియర్స్కి టికెట్స్ దొరుకుతాయి. ప్రీమియర్ టికెట్స్ దొరుకుతాయి. దట్ డజంట్ మేక్ సెన్స్ టు కన్స్ట్రక్షన్ వర్కర్. అండ్ ఇంకోటి ఫస్ట్ పాయింట్ కూడా నేను నిజంగా జోక్ చేశాను కానీ నెగటివిటీ ఫోటోగ్రాఫర్స్కి వస్తుందా నెగటివిటీ ఫోటోగ్రాఫర్స్కి? బట్ అదొల్లేసి అచ్చా తెలీదు అసలు. ప్రీమియర్ టికెట్స్ కుడ్ బి అ లై అంటున్నావా? అది సింకే అవుతలేదు, రెండింటికి సింక్ అవుతలేదు. ప్రీమియర్ టికెట్స్ వస్తే కానీ పట్టించుకునే. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? దాని తర్వాత నా క్లయింట్స్, నేను ఒక సినిమా వాళ్ళకి చేశాను, ఆయన థియేటర్ ఉంది, ఏషియన్ సునీల్ వాళ్ళ కూతురు పెళ్లి నేనే చేశాను, ఆయనకి మొత్తం వీధికో థియేటర్. మీమర్ ఎందుకు కావాలనుకుంటున్నా? అయ్యొద్దు బ్రో, నేను ఇన్ఫోసిస్ లో జాబ్ చేసినప్పుడు మీమర్ అయినా ఖాళీ కాదు, కాలిపోయాను. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎవరిది? నాది. కానీ ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది, ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ రాయాలి. అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి క్రియేట్ చేసిన. నేనైతే అసలు ఓకే నేను చెప్పేస్తాను అది. ఐ థింక్ హీస్ ఫోటోగ్రాఫర్. ఐ థింక్ హీస్ అ కన్స్ట్రక్షన్ మేనేజర్. దట్స్ వాట్ ఐ థింక్. మేనేజర్. కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నా? వాటర్ వస్తాయి. బ్రో నీకు అసలు ఎన్ని రకాల కెమెరాలు ఉంటాయి చెప్పు. కెమెరా బ్రాండ్ పేరు సోనీ, నికాన్. లెన్స్ రకాలు చెప్పవు 2-3 నాకే తెచ్చింది. 5D లెన్స్ ఉంటుంది. కెమెరా తెలుసు, సోనీ 5FX ఏదో ఉంటుంది. ఏంటిది? సోనీ 5FX ఏదో ఉంటుంది కెమెరా. దాంతో కొన్ని సీన్స్ లిటిల్ ఆర్ట్లో తీసారు కదా. సోనీ 5FX అంటారు, నాకు కూడా ఐడియా. FX3 FX3 అడ్జస్ట్. Yeah, but I made my call.
హీస్ కన్స్ట్రక్షన్. యా దట్స్ వాట్ ఐ థింక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు ఫేస్లు గుర్తున్నాయి మీకు? హూ కెన్ బి హూ అనేది చెప్పుకుందాం. ఐ విల్ నెవర్ ఫర్గెట్. బ్రో నలుగురులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ క్రియేటర్ ఉన్నాడు బ్రో. కంటెంట్ క్రియేటర్ వీడియోనా? కంటెంట్ క్రియేటర్. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ లైక్ బట్ మరి అదే దే కదా. కుడ్ బి మేకింగ్ వాయిస్ ఓవర్స్ ఆల్సో. మేబీ సంథింగ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. హాయ్ ఫ్రెండ్స్ అలాగా. మేబీ వెనకాల నుంచి ఫస్ట్ ఎలిమినేట్ చేసిన అబ్బాయి ఐ థింక్ హీస్ నాట్ అ కంటెంట్ క్రియేటర్ నేను అనుకున్నా బికాజ్ ఈస్ రైట్ హియర్. యా అనుకుంటున్నా. హి కుడ్ బి. వెయిట్ మనోడ్ ఫోటోగ్రాఫర్ ఏమో. ఎదురా అయ్యే. యా దట్స్ వాట్ నేను అదే అన్నా కదా, హి కుడ్ బి ఫోటోగ్రాఫర్ అని. He looks like an aesthetic guy who is a photographer. కాదు బ్రో ఒకసారి కూర్చో బ్రో. నువ్వు ఎప్పుడైనా ఈ మీమర్స్ మీట్ అండ్ బిల్స్ క్వశ్చన్లు అడగమంటారు, నువ్వు అడిగే ఎప్పుడైనా? అడగలేదు కానీ వెళ్ళిన. నాకు తెలిసి మనోడు మీమరే బలపడుతున్నాడేమో అనుకుంటున్నా. నేను ఎక్కడో చూసాను ఫేస్. దేవ్ టెంపోలో తెలుసా నీకు? ఓకే, నీలాంటి వాళ్ళు తప్ప ఎవడో తెలియదు అడిగి. దేవ్ టెంపాలా? యా దెర్ ఇస్ వన్ గై క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అదే బ్రో కృతి శెట్టికి ఇక్కడ బొట్టు పెట్టాడు, ఫ్లర్ట్ చేస్తాడు, క్వశ్చన్స్ అడుగుతూ వన్ గై. దెర్ ఇస్ వన్ గై. ఎంత తెలుసు మనోడు? ఎంత ఫ్రీక్వెంట్? నార్మల్ చూసిన అంతే. బట్ ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు క్రియేటర్స్ కాదు కదా, వీళ్ళకి కూడా తెలుసు. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవట్లేదు. అన్నా చెప్పేసే గమన్. ఏంది నేను నువ్వు ఫోటోగ్రాఫర్ అని. నేను ఫస్ట్ నుంచి ఈసారి నేను ఎప్పుడు చేసి తప్పిదే అది స్టిక్ టు ఫోటోగ్రఫీ. మమ్మల్ని పిలిచాను. యాజ్ కన్స్ట్రక్షన్ మేనేజర్. నిన్ను పిలిచింది తప్పేం కాదన్నా, నువ్వు చెప్పు. నేను దేనికి ఫిక్స్ అవ్వలేకపోతున్నా, అదే ఫిక్స్ అవుతున్నా. చెప్పన్నా. అదే నువ్వు ఇంకా ప్రమోషన్ దగ్గర స్టక్ అయ్యాను. ప్రమోషన్ ఎంత మేము ఎంత చార్జ్ చేస్తారు ప్రమోషన్? అయ్యా సరే నాది ఈ సీరియస్ చెప్పయ్యా. సో ఐ సెడ్ ఫోటోగ్రాఫర్, ఈ సెడ్ కన్స్ట్రక్షన్ మేనేజర్. మీమర్కి 90 అలా అలా ఉన్నాడు అనమాట. ఒకసారి అనిపించింది, ఒకసారి అనిపించింది. ఒక థింగ్ చెప్తా, మనోడు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉండవు ఇవన్నీ అంటే దట్ మైట్ బి బ్లఫ్. నిజాలు ఏం చెప్పరు కదా. ఏంటి ఫైన్ మన ముగ్గురు ఒకటి పిక్ చేసుకుని పంటలు వేసుకుందాం అంతే. నాది ఏది ఫిక్స్ అయిపోతే ఏడు వేసుకోవాలి మరి. వాళ్ళు మనల్ని వేసుకుంటారు. చెప్పేనా ఈ షోలో వేసుకుంటారు. బాయ్ బాయ్ చెప్పే బాయ్ 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 చెప్పమని కాదన్నా. నాకు ఏది స్ట్రైక్ అవ్వట్లేదు, అందుకే సొల్లి బాగుతున్నాడు నన్ను. ఈ రెండు మీమరు ఫోటోగ్రాఫర్, ఈ రెండిట్లో ఏదనుకుంటున్నావు చెప్పి? ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నావు మెజారిటీ. ఓకే, ఇప్పుడు 3, 2, 1 అంటాం. సో బేసికల్లీ నువ్వు మై ప్రొఫెషన్ ఈజ్ అని చెప్పేసి. ఓకే రెడీయా? ఓకే ఓకే చూద్దాం. లెట్స్ సీ. 3, 2, 1. మై ప్రొఫెషన్ ఈజ్ మీమర్. నువ్వు క్వశ్చన్ అడిగావు కదా వెళ్ళి ఆ మీమర్ మీట్లో. అది మీమర్. నైస్ 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 నైస్. మిగతా ముగ్గురు రండి ఒకసారి. బాను బాను. ఇప్పుడు స్లోగా గెస్ చేద్దాం. యా ప్లీజ్ బ్రో ఇలా వచ్చేచ్చు బ్రో. ఇట్స్ ఓకే. This I'm more curious about your profession. This guy is photographer. Yes. అవునా? Yes. Oh nice nice nice. That was obvious. Bro నువ్వు Construction management. My profession is content creator. bro నువ్వు కన్స్ట్రక్షన్. అయ్యో బాబాయ్. Oh my god. Oh my god. నాకేం తెలియదు. బ్రో థ్యాంక్స్ ఫర్ కమింగ్. మనం ఫోటో తీద్దాం. థ్యాంక్స్ బ్రో. ఒకసారి థ్యాంక్స్. ఎలా ఒకసారి నేను చెక్ తీసుకొచ్చాను. ఏంటది? లేదు ఫోన్ పే చేస్తాం. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. దానికన్నా ముందు గోపి అన్న ఎర్రగొడిసే ఎపిసోడ్ దానికన్నా ముందంటే దానికన్నా ముందంటే భయం వేసింది ఒకసారి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ద ఇంటెలెక్ట్ ఉపయోగించింది నువ్వు అక్కడ. సో దట్స్ ద వీడియో గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది, అది కూడా చూసేయండి. దాని వచ్చి ప్లీజ్ దా బస్ బ్రేక్ డౌన్ బాయ్. నా ఛానల్ TFM ముచ్చట్లు. సో షార్ట్ ఫిలిమ్స్, వ్లాగ్స్ అన్న లెక్కనే మూవీ వ్లాగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఎడిటింగ్ కూడా కొంచెం ఈ అన్న ఎడిటింగ్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో అందరు ఓపెన్ చేసి అందరూ ఛానల్ కి స్ట్రైక్ పడితే అన్ ఇన్స్పిరేషన్.
సో టీఎఫ్ఐ ముచ్చట్లు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ Nice, lovely.